సభాధ్యక్షులైన సిఐటియు అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు మరియు రైత నాయకులు, నా శ్రేయోభిలాషి, మీకందరికీ చిరపరిచితుడైన వడ్డే సోమనాథేశ్వర్ గారు మరియు ఈ సదస్సులో పాల్గొండేట్ల కామ్రేడ్స్, తెలుగు జనసేన స్పోక్స్మన్ అండ్ ఇట్లా రజనీ సభలో ఉన్నారు. ఈ సభ చాలా ముఖ్యమైన ఇట్లా సభ అని నేను తెలుసుకో ఉండాను. నా తెలుగు అంత మంచి తెలుగు కాదు, కానీ తెలుగులో మాట్లాడితే మీకందరికీ కొన్ని విషయాలు అర్థమవుతుంది అనేది నా భావన. ఈ లేబర్ కోడ్స్ అనేట్లాది ఆంగ్ల భాషలో మాట్లాడితే చాలా ప్రతిఫలంగా మాట్లాడగలను, కానీ ఆంగ్ల భాషలో మాట్లాడితే దాన్ని తర్జమ చేసేట్లది కొంచెం కష్టమవుతుంది. నేను ప్రయత్నం చేస్తాను ఈ విషయాలను గురించి తెలుగులోనే మాట్లాడితే మన కార్మిక బంధువులకు అందరికీ కూడా అర్థమవుతుంది అనేట్లాగా ఆలోచన చేసి కొంత తెలుగులో మాట్లాడతాను, కొంత ఇంగ్లీష్లో మాట్లాడతాను. నా మాట్లాడేట్లా మాటల్ని తర్వాత అవసరమైతే నా విషయాన్ని సమ్మరీగా తెలుగులో మీకు చెప్పాలని నాగేశ్వరరావు గారితో కోరుకుంటున్నాను. బంధువులారా, ఏదే దేశంలో, అది బండవాళషాహీ రాష్ట్రం కావచ్చును, సమాజవాదీ రాష్ట్రం కావచ్చును, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చును, ప్రపంచంలో కార్మికుల శక్తి చాలా అవసరం ఉంటుంది. అది రైత కార్మికులు కావచ్చును, కృషి కార్మికులు కావచ్చును, కార్ఖానాల కార్మికులు కావచ్చును. కార్మిక శక్తి లేనిది ఏది ఉత్పాదన సాధ్యము కాదు. ఇది మనకు తెలుసును, బండవాళషాహీలకు తెలుసును, సామ్రాజ్యషాహీలకు కూడా తెలుసును. తరతరాంతరాలుగా మానవ జాతి పుట్టినక కూడా సమాజంలో సమాజ వ్యవస్థ అది ಯಾವ రీతిగా సమాజ వ్యవస్థ ఉంటుందని ఆధారం పైన కార్మికుల ఒక కళ్యాణము, కార్మికుల శోషణ సతతముగా శతమానాలు ఇంకా ఇది జరుగుతూ వస్తుంది. బండవాళషాహీలు కార్మిక శక్తిని ఉపయోగించి డబ్బు పెట్టుబడి దానికన్నా ఎక్కువగా లాభాలు పొంది సామ్రాజ్యాలని స్థాపన చేసి వాళ్ళు సౌఖ్యంగా జీవించుతున్నారు. ఇది రాజు మహారాజుల కాలంలో ఇంకా నడుస్తుంది. కానీ రాజు మహారాజులు కొంతవరకు రైతులను గురించి, ప్రజానీకాన్ని గురించి, కార్మికులను గురించి కొన్ని సమాజ కళ్యాణాలు నీతుల్ని రూపించి అనుష్ఠానానికి తెచ్చినారు. కానీ అదేం ప్రయోజనం కాలేదు. మన దేశంలో 1947 ఇస్వీలో 15 ఆగస్టున తేదీ మనకంత స్వతంత్రం వచ్చింది. అది ఎలాంటి స్వతంత్రం అంటే
సంసదీయ ప్రజాప్రభుత్వం వచ్చింది మనకి. సంసదీయ ప్రజాప్రభుత్వానికి పీపుల్స్ డెమోక్రసీకి చాలా తేడా ఉంది. పీపుల్స్ డెమోక్రసీలో ఫస్ట్ 1917 ఇస్వీలో జార్స్ ఆడళితాన్ని విరోధించి కార్మికుల నాయకత్వాన్ని వహించేట్ల లెనిన్ గారు మార్క్స్వాద సిద్ధాంతం పైన పీపుల్స్ డెమోక్రసీ తెచ్చినారు. అక్కడ ప్రధానంగా ప్రొలెటేరియట్ డిక్టేటర్షిప్ ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రమే ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ఏదే పార్టీకి కూడా ఇంటర్నల్ డెమోక్రసీ ఉండేది లేదు. కింద ఘటకమనింక పార్టీ యూనిట్, అది తాలూకా కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, హోబళీ కావచ్చును, జిల్లా కావచ్చును, ప్రాథమిక యూనిట్లో చర్చలు నడుస్తాయి. చర్చలు నడిచి విమర్శ చేస్తారు. నాయకత్వాన్ని గురించి కూడా విమర్శ నడుస్తుంది. ఇలాంటి విమర్శ ఏ పార్టీలో కూడా ఉండేది సాధ్యం లేదు. ఇది మూలభూతంగా ఉండేట్ల తత్వము మార్క్స్వాద పార్టీ తత్వాలు. దాని గురించి నేను మాట్లాడేకి ఎక్కువగా పోను. విషయం గురించి మాట్లాడాలని ఇక్కడికి వచ్చినాను. విషయం గురించి మాట్లాడి మనము తెలుసుకోవాల్సిన అవసరాలు చాలా ఉంది అని నా అభిప్రాయం. స్వతంత్రం పూర్వముగా కొన్ని కార్మిక శాసనాలు ఉన్నాయి. అది ఏమిటి అంటే 1947 ఇస్వీలో కార్మిక శాసనం ఉంది. కార్మిక వివాదాలని ఎలా చేయాలి, అది న్యాయాలయాలు మరి న్యాయాధికరణం ఇంకా కార్మిక న్యాయాలయాలను ఇంకా ఇత్యర్థం కావాలి. కార్మిక వివాదాలని ముఖ్యంగా ఆ వివాదాలని ఇత్యర్థము కోర్టులు న్యాయాలయాల ముఖాంతరం చేయాలి. లేదంటే ఒక ట్రేడ్ యూనియన్ అంటని 1926 ఇస్వీలో రాయల్ కమిషన్ ఆధారంగా స్వతంత్ర పూర్వముగా మనకి ఒక ట్రేడ్ యూనియన్ కాయిదే శాసనము 1926లో వచ్చింది. 1926, 1947 ఇలాంటి కార్మిక కళ్యాణాని కోసము 29 శాసనాలు మన భారతదేశంలో ఉన్నాయి. మన స్వతంత్రం పూర్వము, స్వతంత్రం అయిన తర్వాత. అంటే కార్మిక వివాదాలు ఉంటే ఉత్పాదన శక్తి కార్మికులు శోషణకి ఉంటే అక్కడ ఆ ఉద్యమము ఉత్పాదన శక్తి బాగా ఉండేది లేదు అని శాసనాలు చెప్తాయి, సంవిధానం చెప్తుంది. 1947 అయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత సంసదీయ ప్రజాప్రభుత్వం, ఇదిలా ప్రజల ప్రజాప్రభుత్వం అని నేను అన్ను. కారణాలు చెప్తాను నేను. ప్రజల ప్రజాప్రభుత్వములో ఆర్థిక స్వాతంత్ర్యము, రాజకీయ స్వాతంత్రము, సామాజిక స్వాతంత్రం ఉంటుంది. కానీ ఈ ప్రజల స్వాతంత్రములో అది గుర్తించారు. ఎందుకంటే మార్క్స్ సిద్ధాంతము 18వ శతమానంలో ప్రపంచానికే అవసరమైనట్ల రాజకీయ సిద్ధాంతాన్ని నిరూపించాడు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ జీవితాన్ని మీరు చదివినట్లయితే, తెలుసుకున్నట్లయితే మనకంతా చాలా బాధ వేస్తుంది. కానీ ప్రపంచంలో ప్రప్రథమగా క్రాంతి అయ్యి కార్మికుల నాయకత్వంలో యుఎస్ఎస్ఆర్ స్థాపన అయిన తర్వాత ప్రపంచంలోనే
ప్రఖ్యాతి పొంది కార్మికుల నాయకత్వంలో లెనిను, స్టాలిను వీళ్ళందరూ కూడా ఒక పెద్ద సాధనని చేసినారు. వాళ్ళు కార్మికుల కళ్యాణాన్ని కూడా చాలా బాగా చూసుకున్నారు. అంటే బండవాళశాహిలు ఎప్పుడూ కూడా దీన్ని విరోధిస్తూ వస్తున్నారు. 1986 ఇస్వీలో పతనమైంది యుఎస్ఎస్ఆర్. పతనమైపోయి ఎలా ఉంది అనేది విషయానికి నేను పోను. కారణం ఏమంటే సామ్రాజ్యశాహీలు, బండవాళశాహీలు కార్మికుల నాయకత్వాన్ని ఒప్పేవాళ్ళు కాదు. మార్క్స్ సిద్ధాంతము వర్గరహితమైనట్ల సమాజాన్ని రచన చేసేదానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వర్గరహిత సమాజంలో మార్క్స్వాద సిద్ధాంతం ముఖ్యమే వర్గరహిత సమాజాన్ని నిర్మాణం చేసేందుకు సాధ్యమవుతుంది. అది లేకుండా పోతే బండవాళశాహీలు, సామ్రాజ్యశాహీ రాష్ట్రాల్లో వర్గరహితమైనట్ల సమాజం నిర్మాణానికి సాధ్యమే లేదు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం దానికోసమే ప్రపంచంలో ప్రఖ్యాతి అయింది. యుఎస్ఎస్ఆర్ పోయి ఉండొచ్చును, కానీ చైనా దేశంలో సమాజవాద బండవాళము ఉంది అని చెప్తున్నారు. కానీ ఎప్పటికీ కూడా మార్క్స్ సిద్ధాంతం పైన మార్క్స్వాది కమ్యూనిస్ట్ పార్టీ, ఎడపంథీయ కమ్యూనిస్ట్ పార్టీలంతా వచ్చినా కూడా రైతాంగాన్ని, ప్రజానికాన్ని, కార్మికుల్ని కళ్యాణమే వాళ్ళు కోరుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మాత్రము ఈ సదస్సుకి మంచి అర్థం ఉంటుంది అని నా అభిప్రాయం. దానికోసమే ఈ సదస్సు. అంటే స్వతంత్రం అయిన తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రస్తావనలో నమోదించారు న్యాయము, జస్టిస్ అనేది ప్రస్తావనలో చెప్పినారు. ఈ న్యాయము అనే విచారాన్ని కూలంకుషంగా అక్కడ చెప్తారో సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము గురించి అక్కడ ప్రస్తావన చేస్తారు. అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనేట్ల విషయాలను ప్రస్తావనలో నమోదించారు. ఈ ఎన్ని పదాలకి కూడా తాత్పర్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పదము దానికి అర్థం ఉంది, అర్థయించారు. సంవిధానము, న్యాయాలయాలు, హైకోర్టులు కూడా, మరియు సుప్రీంకోర్టులు కూడా ఈ ఎన్ని అంశాలని, జస్టిస్ అనేదాన్ని, న్యాయం అనేదాన్ని, సమానత అనేదాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేదాన్ని, లిబర్టీ అనేదాన్ని, ఫ్రెటర్నిటీ అనే అట్లా అంశాలని సర్వోచ్చ న్యాయాలయము 52 ఏండ్ల కింద 13 జనము న్యాయమూర్తులు సంవిధాన పీఠంలో వ్యాఖ్యానాలు విని, వాద వివాదాలన్నీ విని, సంవిధానము అంతా అర్థించుకొని అక్కడ ఒక తీర్పు ఇచ్చినారు. అది విషయం ఏమిటంటే కేశవానంద భారతి అనేది కేరళ రాజ్యమని, ఇంకా ల్యాండ్ రిఫార్మ్స్ కాయిదాని అప్పుడు అది సంవిధానబద్ధంగా ఉందా లేదా ఆ విషయం తీసుకొని సంసత్కి, పార్లమెంట్కి 368వ అనుచ్ఛేదంలో, అంటే ఆర్టికల్ 368లో ఎంతవరకు పార్లమెంటుకు హక్కు ఉంది అమెండ్మెంట్, తిద్దుపడి సంవిధానం చేసే దాని విచారాన్ని విమర్శించి అక్కడ తీర్పు చెప్పినారు. మూలభూతంగా ఉండేట్ల ప్రస్తావనలో న్యాయము, ఈక్వాలిటీ, సమానత, లిబర్టీ, ఫ్రెటర్నిటీ మరియు పార్లమెంటరీ డెమోక్రసీ అనేట్ల విచారాన్ని కూడా మూలభూత తత్వాలు. ఈ మూలభూత తత్వాల్ని
సంసత్తుకి ఏదే కారణాలు కూడా తిద్దుపడి చేసేదానికి సాధ్యం లేదు అనేట్ల విషయాన్ని 22 ఏళ్ళ కింద చెప్పినారు. ఇది సర్వోచ్చ న్యాయాలయం చెప్పిండేట్ల విషయం. ఆ తీర్పు ఇప్పటికీ కూడా జీవంతంగా ఉంది. కాబట్టి సంసత్తుకు కానీ విధానసభలకు కానీ ఈ హక్కుల్ని, ప్రజానీకము హక్కుల్ని తీసేసేదానికి సాధ్యం లేదు. ఎందుకంటే 13 న్యాయమూర్తుల సంవిధాన పీఠం తీర్పు, ఆ తీర్పు సంవిధానము అనుచ్ఛేదం 141 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా అన్వయిస్తుంది. సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్, జడ్జెస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టర్సు అందరికీ కూడా దానిపైన బాధ్యత ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ ప్రస్తావనని సుప్రీంకోర్టు ఏం చెప్పినారు అనే విషయాన్ని చెప్పినాను. సామాజిక న్యాయం అనేది మూలభూత తత్వం. కార్మికులకి సామాజిక న్యాయం ఇవ్వాలే అని సంవిధానం చెప్తుంది, రాజ్యాంగం. దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు ఒప్పినారు. ఎందుకు కార్మికులకి మాత్రమే సామాజిక న్యాయం ఇవ్వాలి అని ఎవరైనా ప్రశ్న మొత్తం అడిగితే, మన రాజ్యాంగాన్ని సంవిధాన శిల్పి అయ్యేట్లా అంబేద్కర్ నాయకత్వంలో, చైర్మన్షిప్లో చాలా ఘనమైనట్ల సంవిధానాన్ని మనము రచన చేసుకో ఉన్నాము. సంసదీయ ప్రజాప్రభుత్వము ప్రకారము పార్లమెంటు ప్రతినిధుల్ని, విధానసభ ప్రతినిధుల్ని, స్థళీయ సర్కారం, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మీ అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రకారము ఎన్నిక చేసుకొని సార్వభౌమత్వాన్ని వాళ్ళకి ఇచ్చి సంవిధానము కింద సమస్త జనాల్ని, కార్మికులు కానీ, కృషి కార్మికులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, ప్రతి ఒక్క మనిషికి, ప్రజానీకాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం నీతి అనుష్ఠానానికి తెచ్చి అక్కడ రాజ్యభారాలు ఆడళితం ఇవ్వాలని సంవిధానంలో చెప్తుంది. ఇది మేము అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రతిపాదన చేస్తాయి. కానీ ప్రతిపాదన చేస్తూ కార్మిక విరోధి నీతుల్ని, మహిళా విరోధి నీతుల్ని, రైతు విరోధి నీతుల్ని చేస్తూ వస్తున్నారు. ఇది మీరు గమనించాలి. చాలా సంసదీయ ప్రజాప్రభుత్వం రూపురేషాలకి ఇది సంబంధం లేదు. ఎందువరకు ఈ రీతి కార్మికుల్ని, ప్రజానీకానికి విరోధంగా నడుచుకుంటారంటే, వాళ్ళు బలపంతీయంలో ఉండేట్లా రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకులు, అది ఏదే పార్టీ కానీ, దీన్ని మీరు గుర్తించుకోకుండా పోతే మీకు, మీ పిల్లలకు భవిష్యత్తు, మరి ఈ దేశానికి భవిష్యత్తు లేదు అనేట్ల విచారాన్ని ఈ సందర్భంలో నేను చెప్పగలుగుతాను. బంధువులారా, అంటే సామాజిక న్యాయాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో చెప్తుంది. రాజ్యాంగంలో ఎవరికి చెప్తుంది అంటే, కార్మికులకి సామాజిక న్యాయం కావాలి, మహిళలకు సామాజిక న్యాయం కావాలి, దీన దళితులకు సామాజిక న్యాయం కావాలి. వెనుకపడిండేట్లా వాళ్ళు విద్యలో సామాజికంగా వెనుకపడిండేట్లా ఆ పంగడాలకు కూడా సామాజిక న్యాయం కావాలి. సామాజిక న్యాయం అంటే ఏమిటిది? ఎందుకు సామాజిక న్యాయం కార్మిక వర్గాలకి? సామాజిక న్యాయం అంటే ఇది మేము సర్వోచ్చ న్యాయాలయం చెప్పిండే విచారాన్ని చెప్తున్నాను. మేము రాజ్యాంగాన్ని అర్థయించి, వ్యాఖ్యానాలు చేసిన తర్వాత అర్థయించి తీర్పులు ఇచ్చినారు. అంటే సంవిధానం ప్రకారము న్యాయాంగంలో ఇచ్చిండేట్ల తీర్పులు ఇప్పుడప్పటికే నేను చెప్పినట్లు 141 అనుచ్ఛేదం ప్రకారము అందరిపైన బాధ్యత ఉంది.
అందరికీ అన్వయిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుల్ని మీరు అమలు చేయాలి అనేది విషయం నేను మీకు చెప్తున్నాను. సామాజిక న్యాయం ఎందుకు కావాలంటే వాళ్ళు బలహీన వర్గము, కృషి కార్మికులు బలహీన వర్గము, కార్మికులు బలహీన వర్గము, ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, మహిళలు బలహీన వర్గము. దానికోసమే సోషల్ జస్టిస్ టు ద ఉమెన్. దట్ ఈస్ బికాస్ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇన్ ఏ oligarchic society, feudal society, capitalist society, these are all the characteristic features of the systems. కానీ మార్క్స్వాద సిద్ధాంతం పైన ప్రజానీకము ప్రజాప్రభుత్వంలో అది ఉండదు. దానికి కాబట్టే ప్రపంచ ఆద్యమంతా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి కూడా సమాజ కళ్యాణం కావాలంటే మార్క్స్ సిద్ధాంతాన్ని అమలు చేస్తే కానీ అది సాధ్యం లేదు అనే విచారాన్ని మీకు చెప్తున్నాను. కాబట్టి సంవిధానంలో జస్టిస్, సామాజిక న్యాయము బలహీన వర్గాలకి ఇవ్వాలి, వాళ్ళతో రక్షణ చేయాలి అంటని సుప్రీంకోర్టులు చెప్పింది. అది సంవిధానాన్ని అర్థించుకొని దీన్ని ఇప్పుడు 11 ఏండ్లు ఇంకా మనతో రాజ్యభారం ఆడుతుండే ఇట్లా భారతదేశ సర్కారము ఏమి చేస్తుంది, ఎలా చేస్తున్నారు? నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల పరము ట్రేడ్ యూనియన్ కాయిదా రష్యా దేశంలో క్రాంతి అయింది. దాన్ని ప్రేరేపితుడు అయ్యి ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని తెచ్చినాడు. సార్వజనికమైన ఇట్లా వలయాలు, ఉత్పాదన శక్తి చేసేట్ల ఒక ఫ్యాక్టరీలని తెచ్చినాడు. అప్పుడేనే హెచ్ఏఎల్, హెచ్ఎంటి, బిహెచ్ఎల్, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ తెచ్చినాడు ఆయన. తర్వాత 64లో చనిపోయినాడు. అయిన తర్వాత చరిత్ర మనకు తెలిసిండేది. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు 67వ ఇస్వీలో ఈ ప్రజానీకం అంతా యాంటీ కాంగ్రెస్గా, విశేషంగా ప్రధానిగా మంత్రి అయిన ఇందిరాగాంధీ పైన పెద్ద పోరాటాలు నడిచినాయి. ఎమర్జెన్సీ వచ్చింది. ఇవంతా మనకు తెలిసిన విషయాలే. కాబట్టి నెహ్రూ అప్పుడు సార్వజనికమైన ఉత్పాదన శక్తి ఫ్యాక్టరీస్ని, ఇండస్ట్రీస్ని, ఎస్టాబ్లిష్మెంట్ని మనకి ఇచ్చిపోయాడు. అప్పుడు సోషలిస్ట్ అనే పదము సంవిధానము ప్రస్తావనలో లేదు. సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని సంసదీయ ప్రజాప్రభుత్వము వ్యవస్థలో సాధ్యమా అనేట్లా దాన్ని మనం ఆలోచించేస్తే ఖండితంగా కూడా సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఎ సంసదీయ ప్రజాప్రభుత్వము మార్క్స్వాద సిద్ధాంతం పైన ఆధారం పడేట్లా, రాజ్యాంగంలో ఉండేట్లా ఆడళితము సంసదలో మన జనాలు లేరు, విధానసభలో మన జనాలు లేరు. కాబట్టి మార్క్స్ సిద్ధాంతం కింద ఏది సర్కారం, ఏది ప్రతినిధులు లేరో, ఎవరైతే సర్కారాలు నడిపేదానికి సాధ్యం లేదో అక్కడ సమాజవాదాన్ని తెచ్చేదానికి సాధ్యమే లేదు అనేట్లా విచారాన్ని మీకు తెలియజేస్తున్నాను బంధువులారా. కాబట్టి ఇప్పుడు ఈ బలపంతీయమైన రాజకీయ పక్షాలు, ఆ పక్షాల పేర్లు నేను చెప్పేకపోను. భారతదేశంలో, భారత సర్కారంలో ఎన్డీఏ సర్కారం, ఆంధ్రప్రదేశంలో ఎన్డీఏ సర్కారము, తెలుగుదేశం ప్రాదేశిక పక్షాలు. మీరు సూక్ష్మంగా మీరు వీక్షణ చేయాలి. ఇది జనపరం, ప్రజానీకం పరంగా ఉన్నారా అని మీరు ప్రశ్న మీరు వేసుకుంటే దానికి ఉత్తరము లేదు అని చెప్పాలి. ఎందుకంటే
77 స్వతంత్ర భారతదేశంలో అసమానతే, ఇన్ఈక్వాలిటీ అనేది చాలా పెద్ద రీతిలో ఉంది. హరిజనులుగా ఉన్నారు. అన్టచబిలిటీ ప్రొహిబిషన్ అయింది సంవిధానంలో. అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు మేలువర్గ జనాలు. మహిళలకు న్యాయం సిక్కిందంటే లేనే లేదు. మహిళ పేరట్లో ఆస్తులు ఉన్నాయంటే ఈ కరప్ట్ ఆఫీసర్స్, కరప్ట్ పాలిటీషియన్స్ వాళ్ళు ధర్మపత్నిల పైన బినామీ ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళ పేరిట్లో కొంత మాత్రమే ఉంది. కానీ సహధర్మిలకి సమానముగా వాళ్ళకి ఆస్తుని వీలేదు. కార్మిక శక్తులకి ఏమైనా వాళ్ళ హక్కులు ప్రతిపాదన చేస్తున్నారా, వాళ్ళకి సమాజ కళ్యాణాన్ని తెస్తున్నారా అని అడిగితే అది కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోండేట్ల విషయం ఏమంటే, సంవిధానం ప్రకారమేనే సామాజిక న్యాయాన్ని కార్మిక శక్తులకి వీయాల్సి ఉంది. నిర్దేశ తత్వాలలో 4వ భాగం సంవిధానం రాజ్యాంగంలో 42 అనుచ్ఛేదంలో చెప్తారు, కార్మిక కళ్యాణ కోసము శాసనాలు పార్లమెంట్లో తేవాలి, విధానసభలో తేవాలి. శాసనాలు తెచ్చి దాన్ని అమల్లో పెట్టి ఆ వర్కింగ్ క్లాస్ అనేది ఒక క్లాస్. రైతులు, కార్మికులు ఒక వర్గానికి చేరిండేట్ల జనాలు. వేరే వాళ్ళు ఎవరు వర్గానికి చేరిండేట్ల జనాలు కాదు. ఈజ్ ఎ వర్కింగ్ క్లాస్, బోత్ ది పెజెంట్ and the laborers, either agricultural laborers or the industrial laborers, they constitute a class. ఈ క్లాస్ వర్గము పోరాటాలు ఈ దేశంలో స్థగితమైపోయినాయి. వర్గ పోరాటాలు లేనిది మీ సర్కారాలు తెచ్చేదానికి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో భారత సర్కారము మీ పరం ఉందా, సంవిధాన పరం ఉందా అని ప్రశ్న వేస్తే మీ పరము లేదు, సంవిధానం పరము కూడా లేదు అని ఉత్తరం చెప్పాల్సి ఉండేట్ల ఆవశ్యకత ఉంది. చెప్పాలి మనం అలాగే. ఎందుకంటే 42 అనుచ్ఛేదంలో ప్రస్తావనలో సామాజిక న్యాయం అని చెబుతూ, కార్మికుల కళ్యాణాన్ని తేవాలని చెబుతూ, కార్మికుల్ని శోషణకి చేయకూడదు, వాడు కష్టపడే దానికి కూలి ఇవ్వాలి, వాడు కష్టపడితే అనే కుటుంబం అంతా బాగా చూసుకునేదానికి సాధ్యమవుతుంది. దానికోసమే అదే ఒక ఫ్యాక్టరీలో సెటిల్మెంట్ అయితే అది ఎకనామిక్స్, ఆర్థికంగా దాన్ని విశ్లేషణ చేసి అక్కడ సెటిల్మెంట్ అవుతుంది. ఒక ఫ్యామిలీకి ఎంత జీవనం చేసేదానికి కావాలి, వాళ్ళ బిడ్డలు ఎందుకు కావాలి, ఆరోగ్య పరిస్థితి ఏమి, ఇల్లు పరిస్థితి ఏమి, ఇవన్నీ కాంపోనెంట్లు చేరితే మాత్రమే వేజ్ ఫిక్సేషను, సెటిల్మెంటు ఒక ఇండస్ట్రీలో నడిచేది. కాబట్టి ఇవన్నీ మీరు కష్టపడి మీ చెమటని, రక్తాన్ని చెమటగా మార్పడిచి ఉత్పాదన సలకరణలు మీరు సమాజానికి, దేశానికి ఇస్తే అది సంపత్తి అవుతుంది, అది దేశ సంపత్తి అవుతుంది. రైతులు అన్నదాతలు, రైతులు మాత్రమే కృషి చేస్తే పంటలు పండుతాయా? కావు. కృషి కార్మికులు కూడా దాంట్లో భాగ్యులైతే, కష్టం చేస్తే అక్కడ కృషి పండుతుంది. కృషి ఆధారిత పైన ఉండేట్ల రాష్ట్రం ఇది. 66% వారి జనాలు గ్రామీణ ప్రదేశంలో వాసిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక్క మనిషి, ఒక వర్గాన్ని బండవాళిశాహి ఒక వర్గము శోషణ చేసేదానికి ఇడకూడదు. అది శాసనబద్ధంగా పరిమితి లేదు, సంవిధానం దానికి విరోధంగా ఉంది అని మనము తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పినాను, 29 శాసనాలు లేబర్ గురించి
ఉన్నాయి. 19 ఇస్వీని ఇంకా 2014లో ఎన్డీఏ సర్కారం వచ్చింది. దానికి ఎన్నికట కాంగ్రెస్ సర్కారము సమ్మిశ్ర సర్కారు అంతా నడిచినాయి. దీని గురించి ఎవరైనా ఆలోచన చేసినారా? మీతో ప్రతిపాదన చేసినారా? మీతో సంరక్షణ చేసేదానికి ప్రయత్నాలు చేసినారా అని అడిగితే ఏ సర్కారము కూడా అక్కడో ఇక్కడో కొంచెము బిస్కెట్ వేసి అంత మాత్రానికే పెట్టుకున్నారు. కానీ అది చేసినంటే ఈ దేశంలో 48% శేకడ వారు అవిద్యావంతులు, అనక్షరస్తులు ఉండేదానికి సాధ్యం లేదు. 143 కోట్ల జనసంఖ్యలో 50 కోట్ల పైన నిరుద్యోగస్తులు ఉన్నారు. రైతులు పిల్లలకి విద్యాభ్యాసము చాలా డబ్బు ఖర్చు పెడితే మాత్రం సాధ్యమవుతుంది. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చిక్కుతున్నాయంటే పదవి అయిన తర్వాత లేదు. కార్మికులకు కొడుకులు, బిడ్డలు వాళ్ళు వైద్యులు అయ్యేదానికి, లాయర్లు అయ్యేదానికి, రాజకీయ నాయకులు అయ్యేదానికి, న్యాయమూర్తులు అయ్యేదానికి సాధ్యం ఉందా ఈ దేశంలో అంటే సాధ్యం లేదు. ఎందుకంటే ఈ సమాజ నియంత్రణ అంతా కూడా బండవాళశాహీలు మరియు మార్క్స్వాదు పార్టీ వాళ్ళు చెప్పేది స్వదేశీ బండవాళశాహీలు కాదు, ఇది అంతర్రాష్ట్రీయ బండవాళశాహీలు నియంత్రణ చేసేది మార్క్స్వాది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. దానికోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1964 ఇస్వీలో విభాగమైంది. ఇది ఐడియాలజికల్ డిఫరెన్సెస్. సో మన సర్కారాలు ఎక్కడ నడుస్తున్నాయి? మన ప్రైమ్ మినిస్టర్ నడుపుతాడా? ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ నడుపుతాడా? వాళ్ళు నడిపేది కాదు. ఎలాగే దీనికి టీవీకి మొబైల్ ఆన్ చేస్తారో అలాగే ఎలాంటి శాసనాలు కావాలి, ఎలాంటి వ్యవస్థ ఉండాలి అనేదాన్ని బండవాళశాహీలు, రాష్ట్రీయ మరియు అంతర్రాష్ట్రీయ బండవాళశాహీలు అమెరికాని ఇంకా నడుస్తుంటాయి. దీన్ని మీరు అర్థం చేసుకోకుండా పోతే ఇలాంటి 4 లేబర్ కోడ్లు కాదు, ఇంకా 100 ఏళ్ళ కాలము మీరు ఇలాగే ఉంటారు. కాబట్టి ఈ సదస్సు చాలా ముఖ్యమైనట్ల దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అది నేను అనుకుంటుని ఆంధ్రప్రదేశ్ సిఐటి వాళ్ళు ఒక పెద్ద సదస్సు ఉంటుందేమో, ప్రతి ఒక్క జిల్లాని ఇంకా ఇక్కడ నాయకులు వస్తారేమో. ఇది చాలా ముఖ్యమైనది అనుకొని నేను ఈ సభకి నేను వస్తాను అని చెప్పినాను. ఇక్కడ చూస్తే అలాంటిది ఏం కనపడుస్తలేదు నాకు. అంటే లెఫ్ట్ వీక్ అయిందండి. వీక్ అయిండే దాన్ని ఇంకా పోరాటాలు లేవు. పోరాటాలు లేని దాన్ని కాబట్టి సర్కారు మీతో ఉదాసీనంగా చూస్తుంది. ఇది సమస్య, ఇది నగ్న సత్యాలు ఇవి. ఇప్పుడు సంఘటన చేసేది అంత సులభం కాదు, చాలా కష్టం ఉంది. రైతు సంఘటనలు వీళ్ళు మన సోమనాథేశ్వర గారు ఇడీ రాష్ట్రమంతా పర్యటన చేస్తారు, భూ స్వాధీనాల గురించి అపోజ్ చేస్తారు, రాష్ట్రం సర్కారాన్ని విరోధం చేస్తారు. కానీ దానికి వెనక ఒక శక్తి, రైతు శక్తి, కార్మికుల శక్తి, రైతులకి కార్మికులు ఒగ్గట్టు కావాలి అనేట్లా మనోభావనల్ని మనము పెంచుకోలేదు. అది దానికోసము రిమోట్ కంట్రోల్ ఇంకా అంతర్రాష్ట్రీయ బండవాళశాహీలు, రాష్ట్రం బండవాళశాహీలు ఈ బొంగరం ఆడిస్తున్నారు మీతందరినీ. అదే మాదిరిగా తీర్పులు కూడా న్యాయాంగంలో వస్తున్నాయి. ఇది నగ్న సత్యము. కాబట్టి ఎప్పుడైతే మీరు సంఘటన జోరుగా చేస్తారో, ఎప్పుడైతే మీ స్లోగను అసెంబ్లీకి, పార్లమెంట్కి, ఈ బండవాళశాహీ భవనాలకి పోతాయో అప్పటి వరకు ఇలాగేనే మీతో శోషణ చేస్తూనే ఉంటారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సిఐటి కానీ, ఏఐటిసి కానీ, ఐఎన్టీసీ కూడా ఇది ఒక సంఘం ఉంది. ఐఎన్టీసీలో కూడా పెద్ద, దేశంలోనే పెద్ద
కార్మిక సంఘటన ఉన్నింది. ఎందుకంటే నాకు తెలుసు, నేను వకీలుగా ఉన్నప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీలో నేను కూడా ఒక సదస్యుడు. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు చాలా నిర్వీయత వచ్చింది, జనాలకి ఉమ్మస్సు లేదు. అయింది, ఎన్నికలు వస్తాయి, ఎన్నికల డబ్బు ఇస్తారు, డబ్బుతో మీ మతాన్ని చలాయిస్తారు. మీ ప్రతినిధులు ఎవరు విధానసభలో కానీ సంసత్లో కానీ మీతో మాట్లాడేట్లా వ్యక్తులే లేరు. పార్లమెంట్లో 212 పైన బండవాళశాహీలు, కైగారికోద్యముల ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరూ మీతో గురించి యోచన చేస్తారా? వాళ్ళు చేయని దానికోసమే ఇలాంటి లేబర్ కోడ్స్ వచ్చినాయి. కాబట్టి ఎప్పటి వరకు మీరు మీ ప్రతినిధుల్ని ఎన్నిక చేయకుండా పోతారో అంతవరకు ఈ రీతి శోషణ నడుస్తుంది అని ఎట్లా విచారని ఇక్కడ నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పులు విరోధము, సంవిధానము విరోధంగా ఒక జవాబుదారీయుతమైనట్లా సర్కారాలు ఇలాంటి కోడ్లు తెస్తారంటే వాళ్ళు చేసేదానికి యావదానికి కూడా వ్యతిరేక్తం లేదు అనేట్లా మనోభావంలో ఇలాంటి శాసనాలు సంసదీయ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో నడుస్తుంటాయి. కాబట్టి ఇది నాకు ఒక ప్రిలూడ్ టాక్ అని, ప్రస్తావన భాషణమని నేను చెప్తున్నాను. ఇప్పుడు 4 కోడ్లు ఉన్నాయి. ద కోడ్ ఆఫ్ వేజెస్ అని 2019లో ఉంది. ఇది వేజెస్ స్వతంత్ర పూర్వము సంవిధానంకి వచ్చే మొదలు మినిమం వేజెస్ యాక్ట్ 1948లో ఉన్నింది, 1964లో ఉన్నింది. దానికి మొదలు ఏమేమి ఉన్నింది అనేదాన్ని మీకు ఇక్కడ ముందర చెప్తాను. ఈ వేజెస్ కోడ్, వేజ్ అండ్ రీడిఫైనింగ్, ఈ వేజ్ని రీడిఫైన్ చేసినారు. ఇప్పుడు అంటే కార్మికుల పరము రీడిఫైన్ చేసినారా అని ప్రశ్నిస్తే కార్మికులకి మంచిదే దానికోసం రీడిఫైన్ చేయలేదు. కోడ్ అండ్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, జాబ్ సెక్యూరిటీకి అటాక్ అయినారు. మరియు కార్మికుల హక్కుల్ని లే ఆఫ్, రిట్రెంచ్మెంటు, క్లోజరు, దీనికంతా మీకు జాబ్ సెక్యూరిటీ రక్షణ ఉన్నింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కాయిదాలో. చాప్టర్ 5 and 5A అండ్ 5B ఉన్నింది. ఇప్పుడు దీన్ని కంప్లీటు ఇంకా ఈ కాయిదాలు తెచ్చేటప్పుడు కార్మికుల కళ్యాణం కోసం తెస్తే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కాయిదా కన్నా ఎక్కువగా మీకు హక్కుల్ని ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ హక్కులు మీరు ఉండేదాన్ని హక్కుల్ని తీసేస్తూ ఉన్నారు. ఇది చాలా విషాదకరమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఆ కాయిదాలు భారత సర్కారం తెచ్చింది, అమలులోకి 5 ఏళ్ళు అయిన తర్వాత వచ్చినాయి. ఏం చేసేది? దీనికి పోరాటాలు అవసరం లేదు, మా పైన దీంట్లో అమల్లో తెస్తారు, ఒప్పుకోవాలి అని అంటే ఈ మాదిరిగా ఇంకొక శతమానము మీరు శోషణలో మీ బిడ్డలు మీరు అందరూ కూడా దాంట్లో మీకు నష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ లే ఆఫ్, క్లోజరు, రిటెన్చ్మెంట్ దాన్ని చేయాలంటే ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కార్మిక కాయిదా శాసనాల్లో 5A 5B చాప్టర్లో 100 జనము 200 జనము ఉండేట్లా ఒక ఫ్యాక్టరీలో మాదిరి చేయాలనే దాన్ని మీకు రక్షణ ఉంది. ఆ రక్షణ తీసేసినారు. ఇప్పుడు క్లోజర్ చేయాలంటే సర్కారం, అప్రోప్రియేట్ గవర్నమెంట్, అది రాష్ట్ర సర్కారంలో ఉండేట్లా ఇండస్ట్రీ కానీ
భారతదేశంలో సర్కారము అధీనంలో ఉండేట్ల ఇండస్ట్రీ కానీ అప్రోప్రియేట్ గవర్నమెంట్ వాళ్ళు మీకు అనుమతి తీయాలి. క్లోజర్ చేస్తూ ఉన్నాము, క్లోజర్ చేసేటోళ్ళు వీళ్ళంతా రిట్రెంచ్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి రక్షణ ఇవ్వాలి. వీళ్ళు క్లోజర్ చేసేదానికి సకారణమైనట్ల కారణాలు ఉన్నాయా, లే ఆఫ్ చేసేదానికి సకారణమైనట్ల కారణాలు ఉన్నాయా, అనే రిట్రెంచ్మెంట్ చేసేదానికి కారణాలు ఉన్నాయా లేదా అనేట్ల దాన్ని చెప్పాల్సి ఉన్నింది. ఇప్పుడు అవేమి ఇప్పుడు ఎంతంటే 100 జన్మలు ఇంకా 300 జన్మ ఉండే వాళ్ళకి మాత్రమే, ఆ కైగారికలు మాత్రమే లే ఆఫ్ కానీ రిట్రెంచ్మెంట్ కానీ క్లోజర్ కానీ పర్మిషను అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇంకా తీసుకోవాలి అనేట్ల విచారాన్ని ఇప్పుడు తెచ్చినారు. మీరు ఆలోచన చేయండి. సంవిధానములో కార్మిక కళ్యాణము, సమాజవాదాన్ని మేము ప్రతిపాదన చేయాలి, సామాజిక న్యాయము దుర్బల వర్గమైనట్ల కార్మికులకి వీయాలి అని చెప్పినప్పుడు ఎక్కువగా 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎక్కువగా హక్కుల్ని వీయాలి, కానీ ఉండేట్ల హక్కుల్ని తీసేస్తున్నారంటే ఇది కార్మిక విరోధి నీతి బండవాళశాహి, అంతర్రాష్ట్రీయ బండవాళశాహి చేస్తుండేది. ఈ సర్కారము కార్మికుల పరము జనపరం ఉండేట్ల సర్కారం కాదు. ఇది ఉద్యములు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో, ఎవరైతే పెద్ద పెద్ద ఉద్యమాలని తీసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు, విమానాలన్నీ 1000 విమానాలని ఇండిగో కంపెనీ వాడు ఆపరేట్ చేయనేలేదు. లక్షాంతర జనాలు ఇడీ దేశమంతా అంతరాష్ట్రీయానికి పోయేవాళ్ళు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోయేవాళ్ళని ప్రయాణం చేసేదానికి సాధ్యం లేదు. ఎందుకు? ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా వాళ్ళు భారత సర్కార్ అధీనంలో నడుపుతూ ఉండేట్ల ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని ఏం చేసిరి? ఖాసగీయం చేసేసిరి. ఇప్పుడు 2 విమాన మాలికత్వంలో ఉండేట్లది దేశంలో. అంటే గవర్నమెంట్ అధీనంలో ఉండేట్ల ఇండస్ట్రీస్ మన అందరూ సొత్తు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. మీకు అందరికీ హక్కు ఉంది. మీ ట్యాక్స్ అమౌంట్, మీ పాలు మీరు సంపాదన చేసిన దాంట్లో పెట్టుబడి ఉంది, షేర్ హోల్డింగ్ మీదంతా డబ్బు అక్కడ ఉంది. మాది ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బు అక్కడ ఉంది. కానీ ఇది టాటాకి అమ్మేసినారు. టాటా ఇది ఎందుకు అమ్మినారు? ఇది సిక్ ఇండస్ట్రీ, దాని ఇంకా లాభాలు వస్తలేదు, కాబట్టి ఇది నడిపే దానికి సాధ్యం లేదు అని ఖాసగీయం చేసినారు. దాని పక్కలో ఇండిగోడు ఈరోజు 1000 విమానాలన్నీ పారాడిస్తున్నాడు. సర్కారం చెప్పింది ఏమింటే వెనుక ఒక సంవత్సరం వెనుక ఏం చెప్పింది ఏంటంటే, ప్రయాణికుల ఒక ఆరోగ్యం గురించి పైలట్లని 8 గంటలు మాత్రమే వాళ్ళు సేవని తీసుకోవాలి. 8 గంటల పైన తర్వాత చేస్తే ఆపరేషన్ చేయడంలో పైలట్లు కొంచెం నెగ్లిజెన్స్ అవుతుంది, తొందర అవుతుంది. కాబట్టి మీరు ఎన్ని విమానాలని మీరు పారాడిస్తారో దాంట్లోకి 8 గంటలు మాత్రమే కార్మికులకి, ఈ పైలట్స్కి టైమింగ్స్ ఇచ్చేస్తే 1 ఇయర్ అయిందండి. దీనికి ఒక నిర్దేశనము ఢిల్లీలో ఉంది, విమానయాన ఖాతా ఉంది. మీ రాష్ట్రము మంత్రి చాలా చాలా చలువుగా మాట్లాడతాడు, మంచి అబ్బాయి. కానీ ఏం చేసేదానికి సాధ్యం కాలేదు. 1 సంవత్సరం కూడా ఈడు ఖాసగీ ఇండిగోగోడు 8 గంటలను అమలులోకి తేనే లేదు. తేకుండానే జనాలకి చెప్పకుండా, సర్కారానికి చెప్పకుండా 1000 విమాన యానాల్ని స్థగితం చేసినాడు. అంటే
ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కార్మికులకి మంచి సౌకర్యం చేసేట్లా సర్కారం చేసేకపోయినప్పుడు కూడా ఖాసగీయ జనాలు బండవాళశాహిలు దాన్ని ఇవిడరు. ఎందుకు ఇవిడరంటే, మీరు వీక్ అయినారు, కార్మిక శక్తి వీక్ అయింది, సర్కారానికే వాడు ఏమైనా చేసుకో అని చెప్పేసి, అంటే మనాపలి రెండే అయింది. ఇది ఒకటి టాటా, ఇంకొకటి ఇండిగో. వేరే ఆపరేటర్స్ అంతా వీళ్ళ మధ్యలో ఎవరు చేసే సాధ్యమే లేదు. కాబట్టి ఏకస్వామ్యత్వము ఎక్కడుంటుందో అది ఈ రీతి కార్మిక విరోధి నీతిని తెస్తుంటారు. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఈ ఒక అంశం ఏమంటే రిటెన్చ్మెంటు, లే ఆఫ్, క్లోజర్కి 100 జనం ఉండేదాన్ని 300 జనం చేసినారు. అంటే 299. మీకంతా తెలుసు ఎలాగే ఈ మాలికులంతా ఉద్యోగం చేసే ఉద్యమంలో అందరూ కూడా ఎలా చేస్తారని. ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టేది లేదు, సిస్టర్ కన్సర్న్స్లో చెప్తారు. 300 జనం ఉంటే 299 జనం చూపిస్తారు. అప్పుడు ఈ కోడ్ అమలు చేసేదానికి సాధ్యం లేదు. ఇలాంటి దానికి ప్రోత్సహించేది మన అధికారులు ఉన్నారు కదా, లంచ రుషవత్తుల్లో మునిగిపోయినారు. వాడు డబ్బిస్తాడు, మీరు డబ్బిచ్చేలా, మీకు దిగులు పడ్డాడు వాడు ఆ లంచ రుషవత్ తీసుకొని, అంతేనేమయ్యా 299 జనమా, ఓకే పర్వాలే, నీకు రిటెన్చ్మెంట్ మాలికుడు ఎట్లా కావాల్సిన చేసుకోవచ్చును, క్లోజర్ ఎట్లా కావాల్సిన చేసేచ్చును. ఎవడు మీరు ట్రేడ్ యూనియన్ స్ట్రాంగ్గా ఉంటే అక్కడ నువ్వు మెంబర్ అవుతావా, నువ్వు మెంబర్ అయితే మీదంతా రిటెన్చ్మెంట్ చేస్తా. ఇట్లా బెదిరించుకొని కైగారికలన్నీ కార్ఖానులన్నీ నడుపుతూ వాళ్ళ పట్టుబడి మీరు శమనింక ఉండేట్లా దాన్ని అక్కడ ఆ పట్టుబడి పెడుతూ మీ కష్టాన్ని దొంగలించుకుంటూ వాడు పెద్దోడయ్యి రాష్ట్రంలో వాని ఉద్యములు, అంతర్రాష్ట్రీయంలో వాని ఉద్యములు, అన్ని తావులో కూడా ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి, అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఒకే ఒక వ్యక్తికి, అన్ని పోర్ట్లు కూడా ఒకే ఒక వ్యక్తికి, అన్ని కాంట్రాక్టులంతా ఒకే ఒక వ్యక్తికి. దీంట్లో ఉన్నారు ముందు అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎలాగే చునావణలు నడుస్తున్నాయి. మీరు మన సుప్రీంకోర్టు వాళ్ళు 23వ ఇస్వీలో ఈ ఎలక్షన్ బాండ్స్ 1000 కోట్లు ఎలాగే కైగారిక వాళ్ళు వీళ్ళతో బెదిరిస్తే సిబిఐ వాడు, ఈడీ వాడు, ఇంకోడు వాడు 106 కోట్లు ఇచ్చేసినారు ఒక పక్షానికి. అక్కడ మీకు ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఎక్కడ ఎలా అవుతుందండి? సాధ్యమే లేదు. కాబట్టి ఇక్కడ ఉద్యోగం చేసేట్ల కార్మికుల శక్తి కోటాంతర జనమున్న వాళ్ళకి వెళ్ళలేదు. మరి ఉద్యమంలో నడిపించేట్ల బండవాళశాహీలకి వాళ్ళు ఈ సర్కారాలు నడుపుతారు, వాడు చెప్పినట్లు శాసనాలు చేస్తారు, వాడు చెప్పినట్లు అధికారులని నియామకం చేస్తారు. వాళ్లకు న్యాయము, మీకు న్యాయం లేదు, మీకు సామాజిక న్యాయమే లేదు అనే విచారాన్ని ఇక్కడ నేను చెప్పగలుగుతున్నాను. ఆమెట ఇక్కడ చూడండి, ఇంకోటి ఏమిటంటే ట్రేడ్ యూనియన్ కాయిదా 1090 ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ట్రేడ్ యూనియన్ కాయిదా 1096 శాస్త్రాన్ని రిపీల్ చేసేసినాం ఇప్పుడు. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ 29 శాసనాలు ఎందుకు కావాలా? 4 కోడ్లు చేసి దీన్ని అమల్లో అనుష్ఠానం చేస్తే చాలు అనేట్లా దీని గురించి చర్చలు నడలాదండి. సంసత్లో చర్చలు నడలాదు. ఎందుకంటే కార్మిక ప్రతినిధులు లేరు, రైతు ప్రతినిధులు లేరు, సంసదీయ ప్రజాప్రభుత్వము. చర్చలు లేకనే రైతుల 4 శాసనాలన్నీ ఎలా చేసినారు, దాన్ని ఎలా వాపస్ తీసుకున్నారనే దాన్ని ముఖ్యమైనట్ల విషయము. 3 సంవత్సరాలు సతతంగా 106 జనము సచ్చినా కూడా పోరాటము ఢిల్లీలో చేసినారు కదా.
అలాంటి పోరాటాలు, కార్మిక శక్తి పోరాటాలు, స్ట్రైకులు, ప్రొటెస్టులు, ధరణిలు మొదటి కాలంలో నడుస్తున్నది. ఇప్పుడు నడిచేదానికి శక్తే లేదు. కాబట్టి రైతుల గెలుపు 2019లో ఎందుకు అయిందంటే వాళ్ళకి అర్థమైంది, రైతుల గురించి శాసనాలు ఏమైనా తెస్తే ఈ 2019 ఎన్నికల్లో ఎన్డీఏ సోల్పోతుంది అనేట్లేదు రిపోర్ట్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి ప్రబలముగా ఆ పక్క పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కొంత జనము ఇక్కడికి పోయిన వాళ్ళు పోరాటం చేసి దాన్ని గెలిపించారు. ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న నేను మీకు చెప్తున్నానంటే 29 కార్మిక శాసనాలన్నీ తీసేసి 4 కోడ్లు తెచ్చి మీ హక్కులన్నీ వాపస్ తీసుకుని అంటున్నారు కదా. ఇప్పుడు దానికి మీరు ఇంట్లో కూకో ఉంటే మీరు ఇలాగే ఉండాలి, మీతో వాళ్ళు ఇలాగేనే శోషణ చేసుకుంటారు, మీరు మీ బిడ్డలు ఇలాగేనే ఈ దేశంలో ఉండాల్సి వస్తుంది అనే విచారాన్ని నేను ఒక నివృత్త న్యాయమూర్తి ఇదే గోపాల్ గౌడు న్యాయమూర్తి అయ్యి పోరాటం చేయమని చెప్తున్నాడే అని మీకంతా ఆశ్చర్యం కావచ్చును. చెప్పాలి కదండి. స్వతంత్రంలో పోరాటం చేయకుండా పోయినంటే గాంధీ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, గోఖలే, సుభాష్ చంద్ర బోసు, కార్మిక నాయకులు, యువకులు, మహిళలు వీళ్ళందరూ సరైన దానికోసం తానే 250 ఏళ్ళు ఆ బ్రిటిష్ వాడు మనతంతా ఆడలే కదా. అప్పుడు వాళ్ళని ఆ లండన్కి పంపించేసి మా స్వతంత్రం వచ్చింది, దాంట్లో బలిదానాలు ఎన్ని అయినాయి, త్యాగాలు ఎన్ని అయినాయి. లేదంటే బ్రిటిష్ వాళ్ళే మనతో ఆలుతుండేవాళ్ళు కదా. మనకి 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. కానీ ఈ స్వతంత్రం వచ్చినా కూడా మనకి న్యాయం లేదు, న్యాయం సిక్కలేదు. మీ సార్వభౌమత్వము మీ పార్లమెంట్ సభ్యులకి ఇచ్చి సంసత్లో పోయి మాపరం మాట్లాడాయంటే కార్మికుల విరోధి కోడ్లు తెస్తుంటే మాట్లాడేవాడే లేడు కదా. వాళ్ళతో ఏం చేయాలి మీరు? ముందర వచ్చేట్లా ఎలక్షన్లో వాళ్ళందరినీ సోల్పించాలి. సోల్పించేసి ఇంకోనికి ఇచ్చేది కాదు. ఎన్డీఏ సోల్తే ఇంకోటి వస్తాడు. కానీ మీరు ప్రబలముగా సంఘటన శక్తిని పెంచుకోవాలి, మీ ప్రతినిధుల్ని ఎన్నిక చేసుకోవాలి, మీ సార్వభౌమత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి, మీకోసము పాటుపడేట్లా నాయకులు కావాలి ఈ దేశంలో అనేట్ల విషయాన్ని ఈ సందర్భంలో చెప్తున్నాను. ఇక ట్రేడ్ యూనియన్ కాయిదే 1926లో ఇస్వీలో రాయల్ కమిషన్ని నియామకం చేసి బ్రిటిష్ కాలంలో కూడా ఒక కైగారికములో కార్ఖానాలు లక్షాంతర జనాలు కార్మికులు ఉంటారు. అక్కడ కార్మికులు ఉండేట్లు అప్పుడప్పుడు అందరినీ మాట్లాడే కయ్యేలా వివాదాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కాబట్టి ఒక కలెక్టివ్ బార్గెనింగ్ ఏజెంట్ కావాలి. అదెవరు? ట్రేడ్ యూనియన్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ సంఘము. ఆ ట్రేడ్ యూనియన్ సంఘం ముఖాంతరమే రైతులు కార్మికుల గురించి అన్ని విషయాల గురించి, సమస్యల గురించి మరియు ఒప్పందాలు చేసుకునే దానికోసము కలెక్టివ్ బార్గెనింగ్ ఏజెంట్ అని అక్కడ 1926లో అక్కడ గుర్తించారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1926 సంవిధానంగా వెనక ఉన్నట్లే ట్రేడ్ యూనియన్ కాయిదని సంరక్షణ చేసినారు. అది చేసినా కూడా ఇప్పుడు నీ ట్రేడ్ యూనియన్ని ఎలాంటి మీరు క్యాన్సిల్ చేసేదానికి కూడా చేస్తే ఏదో ఒక క్షుల్లకము కారణాలు అవుతాయి. మీరు 10 రూపాయలు ఇంకా 15 రూపాయలు మెంబర్షిప్ జాస్తి చేసినామని తిద్దుపడి మీ బయలాకి తెస్తే దాన్ని మీరు ఆ రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్కి చెప్పలేదు అంటే రాష్ట్ర సర్కారంలో ఉండేట్లా లేబర్ కమిషనర్ కానీ భారత సర్కారంలో ఉండేట్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కానీ మీరు తెలియచేయకుండా పోతే మీ ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. ట్రేడ్ యూనియన్ను కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి.
కలెక్టివ్ బార్గెనింగ్ ఏజెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ గ్రోత్ అని మనం చెప్పుతూ తీర్పులు మేము చేస్తూ 1962 ఇంకా సుప్రీంకోర్టులో చెప్పింటే, కలెక్టివ్ బార్గెనింగ్ ఏజెంట్ ఎందుకు కావాలంటే, ఇండస్ట్రీలో శాంతి కావాలంటే, ఘనమైనట్లా ఆరోగ్యకరమైనట్లా ట్రేడ్ యూనియన్ కావాలి. అక్కడ 22వ సెక్షన్ 1926 కాయిదాలో, ట్రేడ్ యూనియన్ కాయిదాలో, అదర్ దెన్ అంటే ఎంప్లాయీ కాకుండా ఉండేట్లా వేరే వాళ్ళు ఇక్కడ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు మట్టుకు చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ట్రేడ్ యూనియన్కే ఉపద్రవం వచ్చినప్పుడు కార్మిక సంరక్షణ ఎక్కడైతుందండి? కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ సంఘాలు పోతాయి, మీ శక్తిని చాలా క్యాల్కులేటివ్గా ట్రేడ్ యూనియన్ కాగితం తీసేసి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఇది పెట్టినారు. ఆమెట ఈ కాయిదాలంతా అమలులోకి తెస్తే మీకుండేట్లా హక్కులు పోతూ పాముకి కోడలు తీసేసినట్లు అయిపోతుంది. నిర్వీతము మీకు వస్తే ఆరాంగా వాళ్ళు ఇండస్ట్రీస్ నడుచుకొని పోవచ్చు అనేట్ల ఉద్దేశంతో ఇది చేసినారు. ఇంకొకటి కోడ్ అండ్ సోషల్ సెక్యూరిటీ 2020లో అది ఏమేంటంటే, దీన్ని శాసనాలు తెస్తూ మీకు ఏమి హక్కులు ఉన్నాయో శాసనాల్లో దాన్నంతా ఎక్స్క్లూడ్ చేసేదానికోసం ఈ శాసనం తెచ్చినారు. ఆమెట ఈ హక్కులన్నీ కూడా డైల్యూట్ చేసేట్లా దానికి, మీ హక్కులంతా డైల్యూట్ చేసేదానికి, మరియు ఈ బిల్డింగ్ సెస్ అని చెప్తుంటారు కదా, ఆ కుటుంబానికి పిల్లలకి ఆ సెస్ ఇవ్వాలి, కట్టాలి, దాన్ని స్లోగా ఇచ్చేదానికి, పతనం చేసేదానికి తెచ్చినారు. మరియు మెటర్నిటీ బెనిఫిట్స్, మెటర్నిటీ కాయిదా ఉంది. అంటే మన సహోదరియలు కార్ఖానాలో పనిచేస్తే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, డెలివరీ అయినప్పుడు ఇన్ని నాళ్ళు. ఈ మెటర్నిటీ యాక్ట్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఇది చరిత్ర. మహిళలని హెచ్చుగా ఉద్యోగానికి తీసుకుంటలేదు. అంటే మెటర్నిటీ యాక్ట్ ఇస్తే నాకు లాస్ అవుతుంది, లీవ్ ఇవ్వాలి, బెనిఫిట్ ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళ పని చేయకుండా కూడా వాళ్ళకి సంబళాలు ఇవ్వాలి. ఇది మెటర్నిటీ యాక్ట్ ప్రొటెక్షన్ చేసింది ఏంటని కాయిదా తెస్తే మెటర్నిటీ యాక్ట్ని, ఈ మెటర్నిటీ యాక్ట్ని కూడా ఇప్పుడు చాలా డైల్యూట్ చేసేసినారు. దాన్ని చెప్తాను ఎలా అంటది. ఆ తర్వాత ఇంకోటేమి, డైల్యూషన్ అండ్ ది మ్యాండేట్ ఆఫ్ టు ప్రొవైడ్ క్రీచర్స్. పాపా, మన పిల్లలు అమ్మ పని చేస్తుంటే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టకుండా పోతే సమాజం వృద్ధి అయ్యేదండి. పిల్లలు పుట్టేది ఎవరు? మన మహిళలకు, మన సహోదరులకి, మన అక్క చెల్లెలకి. ఇంట్లో ఆయన ఉద్యోగానికి పోతాడు, ఆమె పని చేస్తుంటుంది, బిడ్డని ఎక్కడ ఇచ్చిపెట్టేది? బిడ్డని మంచి సావుకారులు అయితే ఎక్కడో ఒకరిని మెయిడ్ సర్వెంట్ తీసుకుంటారు, 30,000 40,000 ఇస్తారు, ఆమెట వాళ్ళు చూసుకోమని చెప్తారు. కానీ వాళ్ళకి వచ్చేది 30,000 సంబళం అయితే ఇంకో మెయిడ్ సర్వెంట్ని ఎక్కడ తీసుకున్నదయ్యా? కాబట్టి ఫ్యాక్టరీకి బిడ్డలతో తీసుకొని పోవాలి, బిడ్డలతో తీసుకొని పోయి ఆమెకి టైంకి పాలు వేయాలి. అప్పుడు అక్కడ పని చేస్తూ లంచ్ అవర్లోనూ 5 నిమిషాలు ఫ్రీ చేసుకోను అక్కడ పోయి ఆ బిడ్డని సాకేదానికోసము క్రీచర్స్ అని పెట్టాలి. ఆ క్రీచర్స్ ఫ్యాక్టరీలో పెట్టాలి. అక్కడ ఇప్పుడు ఈ క్రీచర్స్ది కూడా బదలావణ వస్తుంది. ఆ మహిళ బిడ్డని సాకేదానికి కొంచెము
కష్టకరమైనట్లది కాయిదాలు తెచ్చినారు. ఇది కానూనికి సంవిధానానికి విరోధంగా ఉంది. ఆమెట ఈ కాయిదాలన్నీ కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ, మినిమం వేజెస్ కానీ, ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ దీన్ని విరోధిస్తే కార్మిక ఇలాఖలు అధికారులకి ఆ ఎంప్లాయర్ మాలికుల పైన పెనాల్టీ వేసేదాన్ని కూడా సడిలం చేసేసినారు. ఇప్పుడు ఇది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఆమెట ఆక్యుపేషనల్ సొసైటీ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020లో దీంట్లో సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసిపారేసినారు. ఈ కోడ్లో సేఫ్టీ మెజర్స్ తీసేస్తే వాళ్ళు ఎలాగ పనిచేసేది? ఇది ఒక అంశం. దాని బదులు కొత్త రకమైన ఇట్లా బాండెడ్ లేబర్ని, కాంట్రాక్ట్ లేబర్కి 18 ఉంటే లైసెన్స్ తీసుకోవాలని ఉంది. ఇప్పుడు 18 కాదు, దాన్ని 50 జనం చేసినారు. అంటే ఎంత జనం కావాల్సిన కూడా లైసెన్స్ లేకనే నువ్వు కాంట్రాక్ట్ లేబర్ని తీసుకొని ఏండ్లు పర్యంతరము చేసుకొని పోవచ్చును అని ఎట్లా ఒక క్లియరెన్సు ఈ కాయిదాలో ఇచ్చినారు. ఆమెట ఈ బాండెడ్ లేబర్ అనేది స్వతంత్ర భారతదేశంలో ఉండకూడదు అనే దానికోసం శాసనాలు దండిగా రాష్ట్ర సర్కారాలన్నీ తెచ్చినాయి. వెనక కాలము రైతులు ఇండ్లో వాళ్ళు జీతానికి ఉన్నోళ్ళు, వాళ్ళకి మరి 2 పూట్లు 3 పూట్లు అన్నం పెడితే మన ఇంట్లో వాడు మన కొడుకు మున్మడు అందరూ పనిచేస్తున్నాడు. ఇది బాండెడ్ లేబర్ని విముక్తి చేయాలి అని శాసనాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ కాయిదా మనము వైజ్ఞానిక యుగము, దేశం ప్రగతి అవుతుంది, ఆర్థికంగా మేము స్వావలంబన ఉన్నాము అని భాషణాలు కొట్టేది కాదు. నీ కాయిదా ఏం చెప్తుందయ్యా? కార్మిక శక్తుల్ని మీరు బాండెడ్ లేబర్ చేస్తున్నారే, కాంట్రాక్ట్ లేబర్ని ఫ్రీగా ఇస్తున్నారే, ఇది ప్రగతినా? ఇది ఆర్థిక స్వావలంబమా అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అది కాకుండా మహిళలండి, భారతదేశంలో అమెరికాలో లేము, యూరోపియన్ కంట్రీస్లో లేము మనము. మన సంస్కృతి మనకుంది. మనకి శాసనబద్ధాలు ఉన్నా కూడా, పోలీస్ ఇలాఖలు ఉన్నా కూడా, రేప్ కేసులు కన్విక్షన్ ఇచ్చినా కూడా నైట్ టైము వాళ్ళు జీవించేది చాలా కష్టము. దానికి ఇంతవరకు కూడా మహిళలకు నైట్ షిఫ్ట్ లేదు. కానీ ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఉమెన్. నువ్వు చెప్పమ్మా అందరికీ, నీ భాషణంలో చెప్పి నేను వెనుకున్నారు. పాపం వాళ్ళంతా ముందు రావాల్సింది. మన మహిళలు సహోదరులు వెనక లేటుగా వచ్చినారు, వెనుకున్నారు. మీకు నైట్ షిఫ్ట్లో పని చేయాలి మీరు. ఇది శాసనం, ఇప్పుడు భారత సర్కారం శాసనం ఇది. కాబట్టి దీని పరిణామం ఏమి అనే దాన్ని మీరు అర్థించుకోవాలి. ఇలాగే ఉండాలి. మీకు నైట్ మీరు పోయి మీ బిడ్డల్ని తీసుకొని పోయి పని చేస్తారా? ఇది సాధ్యమా? ఇలాంటిది ప్రగతిపరమైన ఎట్లా సర్కారం చేసేట్లేదా? సంవిధానబద్ధంగా ఉండేట్లేదా? సంవిధానం ఉండే రాజ్యాంగంలో ఉండేట్లా హక్కుల్ని తీసుకునేదా మీరు? సర్కారము శాసనాలు తెచ్చు ఎవరి కోసం తెచ్చినారు? ఇది బండవాళిషాహి కైగారికోద్యముల కోసం తెచ్చినారు. కార్మికుల కోసం ఉండేట్లా సర్కారాలు ఇవి కావు అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలనే విషయాన్ని నేను చాలా జవాబుదారీతంగా మీకు చెప్తున్నాను. బంధువులారా, ఇంకొకటి ఏమంటే ఇంపాక్ట్ అండ్ మైగ్రెంట్ వర్కర్స్. ఈ
సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. మైగ్రెంట్ వర్కర్స్కి కూడా హక్కులు ఉన్నాయి, యాక్ట్ ఉంది, శాసనం ఉంది. దాన్ని ఇప్పుడు మీరేం చేసినారు, అది తీసేసి దాన్ని మీరు చూసినారు కదా, కరోనా వచ్చినప్పుడు 1000 కిలోమీటర్లని ఎండనక వాననక భోజనాలు లేకుండా వాళ్ళు బిడ్డల్ని వాళ్ళు అన్ని పాత్రలు బెడ్లు తలపైన పెట్టుకొని నడిచింది. బస్సులు లేవు, రైళ్ళు లేవు. ఈ నడపలో వాళ్ళ ఊరికి చేరేదానికి 1000 జనాలు చచ్చిపోయినారు. అదొకటే కాదు, ఆ రైల్వే స్టేషన్లో కూడా బిడ్డలతో కన్నారు. ఇది వాస్తవ విషయం, నగ్న సత్యం. ఇలాంటి మైగ్రెంట్ వర్కర్స్ బీహార్ వాళ్ళు మన బెంగళూరులో పనిచేస్తారు, తమిళనాడు వాళ్ళు బెంగళూరులో పనిచేస్తారు, ఒరిస్సా వాళ్ళు బ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తారు. అంటే పని అక్కడ లేకుండా పోతే భారతదేశంలో ఎక్కడ పని సిక్తుందో అది ఎదుర్కొని పోయి జీవించేది. వాళ్ళు దొంగతనం చేయరు, దొంగలు ఉన్నారు, అది వేరే. ఈ దొంగలు ఉన్నారు కదా, మన సంపత్తుని దోచుకునేట్ల దొంగలకును వాళ్ళకు చాలా వ్యత్యాసాలు. ఈడు జీవించేదానికి దొంగతనం చేస్తాడు, ఈడు సంపాదన చేసుకునే దానికి దొంగతనం చేస్తాడు వీళ్ళు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మైగ్రెంట్ వర్కర్స్కి ఎలా అవుతుంది? ఆ తర్వాత ఈ సర్కారం అండి అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్కటి, లక్షాంతర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీ, బ్యాంకులో ఖాళీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఖాళీ, మీ విధానసభలో ఖాళీ, కోర్టులో ఖాళీ, అన్ని తవా ఖాళీ ఉన్నాయి. లక్షాంతర ఉద్యోగాలని మన నిరుద్యోగులకంతా ఉద్యోగం ఇవ్వచ్చు. కానీ సర్కారం కూడా అనుచ్ఛేదము 309 మరియు 9 అంటే అక్కడ రిక్రూట్మెంట్ కాయిదాలు చేస్తారు. దాని ఉన్నా కూడా ఈరోజు రిక్రూట్మెంట్ చేసేది లేదు. రిక్రూట్మెంట్ చేయకుండా పోతే ఏం చేయాలా? పని జరగాలి కదా. దానికి అవుట్సోర్సింగ్, సెక్యూరిటీ అవుట్సోర్సింగ్, లెక్చరర్స్ ఆనరరీ లెక్చరర్స్ అవుట్సోర్సింగ్, ప్రొఫెసర్స్ ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రొఫెసర్స్కి ప్రమోషన్ లేదు. అంటే అవుట్సోర్సింగ్ ఖాసగి ఎవరు చేస్తాడంటే అది సరిలేదు. కానీ ఇప్పుడు సర్కారాలే చేస్తున్నాయి అవుట్సోర్సింగ్. అంటే ఏమిటండి ఇది? ఈ అవుట్సోర్సింగ్ బిజినెస్ ఏమిటిది? కాంట్రాక్ట్ లేబర్ ఇదేమిటిది? బాండెడ్ లేబర్గా మీరు ట్రీట్ చేసేది ఇది సంసదీయ ప్రజాప్రభుత్వ రూపురేషాల సంవిధానం చెప్తుందా? సంవిధానంలో 23 అనుచ్ఛేదంలో బెగ్గరీ ఈజ్ ప్రహిబిటెడ్, బాండెడ్ లేబర్ ఈజ్ ప్రహిబిటెడ్. ఇవన్నీ సంవిధానంలో ప్రహిబిటెడ్ అయినా కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మాతో అడిగేవాడు ఎవడు లేడు, సంఘటన శక్తి లేదు, కార్మిక శక్తి లేదు. ఇప్పుడు మేమేం చేసాం? మేమే రాజులు, మేమే చక్రవర్తులు, మేము చెప్పిందే కానూను, మేము ఎవరికి ఇస్తామో కాంట్రాక్ట్ వాడే మాకు దుడ్లు ఎలక్షన్కి ఇస్తాడు, మేము ఎలక్షన్కి కలుసుకొని రాజ మహారాజులు చక్రవర్తులు, వాడు వాళ్ళప్ప వాడి మగుడు వాడి మొమ్మగుడు ఎట్లయితా ఉన్నాం మున్మనుడు అలాగే మేము ఉంటాము అని ఎట్లా ఒక నిర్ధారణకు వచ్చిన కోసమే ఈరోజు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ ఉంది. దాని గురించి చెప్తాను ఇంకా ఆ తర్వాత. అంటే అవుట్సోర్సింగ్, మానిటరింగ్, థర్డ్ ఆడిట్ అండ్ సర్టిఫికేషన్. అంటే ఈరోజు లేబర్ ఇన్స్పెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్లో కార్మిక కాయిదాలను మినిమం వేజెస్ ఇస్తున్నారా, 8 అవర్స్ మీరు పని చేసుకుంటున్నారా, ఆమె లీవ్ ఇస్తున్నారా, లేదా ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ పనిచేస్తున్నారా, లేదా ప్రావిడెంట్ భవిష్యత్తు అన్నం తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేయడానికి లేబర్ డిపార్ట్మెంటు, ప్రావిడెంట్ కమిషనర్సు వీళ్ళంతా ఉన్నోళ్ళు. ఇదేదండి వాళ్ళు కాదు.
ఇప్పుడు వేరేవాడు థర్డ్ పార్టీ పోయి వాడు ఇన్స్పెక్ట్ చేసుకుని పోవచ్చు, వన్ రిపోర్ట్ ఈడు ఒప్పుకునేది. ఇది సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ అంతా ఈ మాదిరి అయింది. అంటే చూడండి, 1972 ఇస్వీలో ఈ వైఏ మామిరెడ్డి అథారిటీ మినిమం వేజెస్ దీంట్లో సుప్రీంకోర్టు మినిమం వేజెస్ కాయిదాన్ని 1948 కాయిదని దాంట్లో ఉండేట్లా ప్రావిజన్స్ అంతా ఇంటర్ప్రెట్ చేసి వాళ్ళు ఇలాగే చెప్పినారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను, తిరిగి తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. అండ్ అవర్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ స్టేట్ ఈజ్ నౌ ఎక్స్ప్రెస్లీ డైరెక్టెడ్ టు ఎండోవర్ సెక్యూర్ టు ఆల్ వర్కర్స్ వెదర్ అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ ఆర్ అదర్వైజ్ నాట్ ఓన్లీ బేర్ ఫిజికల్ సబ్సిస్టెన్స్, మనిషి జీవించడానికి శారీరకంగా ఉండేది కాదు, బట్ ఏ లివింగ్ వేజ్. లివింగ్ వేజ్ అంటే ఏమి? ఆ లివింగ్ వేజ్ ఇవ్వాలి. అండ్ కండిషన్స్ ఆఫ్ వర్క్ ఎన్షూరింగ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అంటే ఏమి? ఒక మనిషికి ఒక ఇల్లు ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, బిడ్డలకి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళకి బట్టలు వేయాలి, వాళ్ళకి ఆరోగ్యానికి డబ్బు కావాలి అని సుప్రీంకోర్టులో చెప్పినది. ఇది స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లీజర్ ఉండాలి. 8 గంటలు పని చేసింది, ఇప్పుడు 12 గంటలు పని చేయాలి. ఫ్యాక్టరీ కాయిదా పైన 12 గంటలు పని చేయాలి. కొందరు ఈ నారాయణమూర్తి ఇలా చెప్తున్నారు, ఇండస్ట్రీలో చాలా వర్క్ చేయాలండి, వర్క్ చేస్తేనే ఉత్పాదన జాస్తి అవుతుంది. ఎవరి కోసం ఉత్పాదన చేస్తే వానికి ఉత్పాదన, షేర్ హోల్డర్కి లాభం, వర్కర్కి ఏం లాభం అండి? ఏం లాభము? 4 గంటల పని చేస్తే డబుల్ వేజెస్ ఇస్తారా? ఓవర్ టైం వేజెస్ ఇస్తారా? లేదు. 12 గంటలు నార్మల్ వర్కింగ్ అవర్స్ అంటే చికాగోలో నడిచి రక్తపాతమైన 18వ సెంచరీలో మేడే చేస్తాం కదా మనము, ఎంతో జన్మ ప్రాణత్యాగాలు చేసి మేడే మనం సెలబ్రేట్ చేసుకునే టైంలో ఇప్పుడు 12 గంటల పని చేయండి. ఏమిటి ఇది? స్టాండర్డ్ ఆఫ్ లీజర్ లేకనే పనిచేసే సాధ్యమా అని సుప్రీంకోర్టు చెప్తారు. ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ బీయింగ్ కండ్యూసివ్ టు ది general interest of the nation as a whole merely lays down the foundation for appropriate social structure in which the labor will find its place of dignity. అదేనే ఫెటర్నిటీలో చెప్పేది. ప్రతి ఒక్క పౌరునికి, వాడు లేబరర్ కానీ, అగ్రికల్చర్ లేబర్ కానీ, P1 కానీ, డిగ్నిటీ ఈజ్ అ ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు వర్కర్ అయిపోతానే నువ్వు మాలికుడు ఎట్లంటే తిరిగి వాడిని నడుచుకునేదానికి సాధ్యమా? అది కాకూడదు అని చెప్తారు ఇక్కడ. ఫైండ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ డిగ్నిటీ లెజిటిమేట్లీ డ్యూ టు ఇట్ ఇన్ లిeu ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అండ్ ప్రాస్పరిటీ. మీరు ఉత్పాదన చేసేట్లది ఇది ఆ మాలికునికే కాదు, దేశము ఆర్థిక పరిస్థితికి మరియు దేశం భవిష్యత్తుకి మీరు పాటుపడతారో దానికోసమే బండవాళము ఎంత ముఖ్యమో, అదే మార్క్స్ చెప్తాడు దాస్ క్యాపిటల్లో, బండవాళం ఎంత ముఖ్యమో కార్మిక శక్తి కూడా అంతే ముఖ్యము. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ తర అది నడిచిందా ఈ దేశంలో, నడుస్తుందా ఈ దేశంలో అనే ప్రశ్న మనం వేస్తే అది నడదు. ఏమిటంటే వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు అనుకునేన్నారు, మీరంతా మా సర్వెంట్లో, మీరు మా బండివారం లేకుంటే మీకు ఉద్యోగం లేదో, మేము ఉద్యోగం లేకుంటే మీకు జీవనం లేదో, కాబట్టి మీరు మాకి కార్మిక శక్తి అనేది ముఖ్యం కాదు, నా బండవాళ్ళ శక్తినే ముఖ్యము అని అట్లా తప్పు కల్పన, తప్పు అర్థం తీసుకుంటారు ఈ ఉద్యమదారులు, బండవాళ్ళ శాహిలు. దీన్ని ప్రతిపాదన చేస్తున్నారు మన భారత సర్కారము, రాజ్య సర్కారం ప్రతినిధులు.
భోజనాలు కొట్టిందే. నేను 2000 రూపాయలు ఆ మహిళలకి ఇస్తాను, బస్సులో ఫ్రీ టికెట్. ఉందయ్యా డబ్బు, మాదే డబ్బుతానే, నువ్వేమి ఇచ్చేది? ఇచ్చేదేం నువ్వు మాకే 2000 నువ్వేనా వెల మహిళకి 2000 ఇచ్చేస్తే అయిపోతుందా? గర్భిణీ శాస్త్రం దాని ప్రకారం అలవెన్స్ ఇస్తే సరిపోతుందా? బిడ్డలకి పౌష్టికారం ఆహారం వద్దా? ఎంత జనము గర్భిణీ వాళ్ళు వీక్గా ఉన్నారు ప్రోటీన్ లేకుండా, దానికి ఏమైనా ఇస్తున్నావా? మీ ఇంట్లో నువ్వు 10 వేస్తానే పాలు ఇస్తావు, హార్లిక్స్ గీర్లిక్స్ నీ బిడ్డలకి, కార్మిక శక్తులు బిడ్డలకి కాఫీ ఇచ్చే కూడా కాదేమో నువ్వు. ఇది వాస్తవ పరిస్థితి. కాబట్టి బండవాళం ఎంత ముఖ్యమో కార్మిక శక్తి కూడా అంతే ముఖ్యమనేట్లా దాన్ని మీరు ప్రతిపాదన చేసి చెప్పితే మాత్రమే ఈ దేశం వీళ్ళంత దావకు తెచ్చడానికి సాధ్యమవుతుంది అని సుప్రీంకోర్టులు చెప్తుండేది, నేను చెప్పేది కాదు. తీర్పు చెప్పిండేది 72 ఇస్వీలో. అంటే 53 ఏళ్ళు వెనక చెప్పిండే ఎట్లా తీర్పు ఇది. అది ఇంకా ఊర్జితంగా ఉంది. వీళ్ళకంతా లెక్కలే, మనతో ఆడుతూ ఉన్నారు కదా. ఓ మన పుట్టినొచ్చిందే, వాడి రాష్ట్రపతి, వాడి డిగ్నిటీ, వాడి ఇదేమి, వాడి భాషణాలేమి, వాడి ఈ భోజన కూటాలేమి, ఇవన్నీ ఎవరి కోసమయ్యా? నీ దేశం ఉండేది ఎవరి కోసమో? ప్రజానికం, కార్మికుల కోసం ఉండేట్లది. వాళ్ళ గురించి చెప్పయ్యా అని మనము ఈరోజు మీరు ఈ లేబర్ కోడ్స్ అంతా విరోధం చేసేట్లా ఒక పెద్ద స్ట్రగల్ మీరు చేస్తే మాత్రమే సాధ్యము అని ఈ సందర్భంలో చెప్తున్నారు. చూడండి, ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది 2010లో. అదేమిటంటే హరిజిందర్ సింగ్ మరియు పంజాబ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ది. దీన్ని ఈ ప్రస్తావన గురించి చెప్తుంది కదా మీకు, దాని గురించి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కాయిదాన్ని తీసుకొని అక్కడ చెప్తున్నారు. ఇంగ్లీష్ చదువుతాను చూడండి. ది ప్రియంబల్ అండ్ వేరియస్ ఆర్టికల్స్, అంటే వేరే వేరే అనుచ్ఛేదాలు ఉన్నాయి కదా. పార్ట్ 4లో నిర్దేశిత తత్వాలు ఎన్ఫోర్స్ చేసాక వేయలేదు అంటే 1980 వరకు ఉండింది. అంటే అమలులో తెచ్చేదానికి సాధ్యం లేదు. మూలభూత హక్కులు మాత్రము మీకు అక్కుచ్యుతికైతే దాన్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు చెప్తున్నారు, వేరియస్ ఆర్టికల్స్ కంటైన్డ్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రమోట్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే ఏమి? ఆర్టికల్ 39 ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ వర్క్. అంటే మహిళకి ఒక వేతనము, మహనీయునికి ఇంకొక వేతనము కాదు. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ వర్క్. మహిళ మన సహోదరి ఏం పని చేస్తుందో ఆ పని మహనీయుడు చేస్తే దాన్ని రక్షణ చేయాలి. మహనీయునికి ఎంత సంబళం ఇస్తావో మహిళకు కూడా అంతే సంబళం ఇవ్వాలని ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ యాక్ట్ అని 1976లో చేసినారు. ఆమెట టు లీవ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, ఇది ఇంపార్టెంట్ అని చెప్పినారు. ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎన్గ్రాఫ్టెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, సంవిధానంలో సామాజిక న్యాయం అని ఏం చెప్పినారు. అవి డైవర్స్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియలీ ఫర్ ది ఆర్డర్లీ గ్రోత్. ఆర్డర్లీ గ్రోత్ లేకుండా పోతే అసమానతమైన ఎట్లా సమాజం ఉంటుంది? అసమానతమైన ఎట్లా సమాజం మనకు కావాలా? సమానతమైన ఎట్లా సమాజం కావాలా? వర్గరహితమైన ఎట్లా సమాజం కావాలా? వర్గరహితమైన ఎట్లా సమాజము మార్క్స్ సిద్ధాంతం. వర్గము లేకుండానే వర్గాల్లో అన్ని జాతిలు, అన్ని మతాలు ఇలాంటిగే ఉండేట్లా చెప్పేది బలపంతీయము రాజకారణి సర్కారు. అది ప్రగతిపర సర్కారాలు కాదు, అది అభివృద్ధికి ప్రోత్సహించేట్ల సర్కారాలు కాదు, అవి రాజకీయ పక్షాలు కాదు అని ఇక్కడ చెప్పేది. సోషల్ జస్టిస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ది జనరిక్ సెన్స్. జస్టిస్ ఈజ్ ది జీనస్. అదే ప్రియంబల న్యాయం అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేది చెప్పేది. ఆఫ్ విచ్ సోషల్ జస్టిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పీసీస్. సోషల్ జస్టిస్ అనేది డైనమిక్ డివైజు టు మిటిగేట్ సఫరింగ్. మన మహిళలకి, మేము పల్లెళ్ళు,
నేను పల్లెడు. మా ఊర్లో మెటర్నిటీ ఇల్లు లేదు. మా అమ్మగారు మా చెల్లెళ్ళంతా వేరే రూములు లేవు. ప్రసవించేది ఎక్కడ తెలిసిన ఎద్దులు ఎనుములు కట్టేసే ఇట్లా మిద్దిలో ప్రసవించేది మా ఊర్లో ఉండేట్లా ఒక మెటర్నిటీ లేడీ వచ్చి. ఇది సఫరింగ్ లేడీస్కి. మెన్సురల్ సైకిల్ సఫరింగ్ ఆఫ్ ద ఉమెన్. జంటు సఫరింగ్ ఏమి? కొడుకుకి విద్యాభ్యాసం ఇచ్చకైల, పెళ్ళాంకి ఒక సీర తీసి ఇచ్చకైల, రెండో సీర. ఇల్లు మంచి ఇల్లు తీసుకున్నట్లే దీంట్లో స్లమ్లో ఉండాలి, హరిజన గిరిజన కెరలో ఉండాలి. సఫరింగ్ కదా. 24 లక్షలు విద్యుత్ శక్తి ఛార్జీలు ఇచ్చే ఒక కైగారిక ఉద్యమి బాంబేలో ఉంటే ఒక 500 రూపాయలు విద్యుత్ శక్తి ఇట్లా ఒక ఇల్లు పడేదానికి సాధ్యం లేకుండా కార్మిక శక్తి 77 స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఉంది అంటే ఇది ఎక్కడ ప్రగతినండి? నా 5వ స్థానంలో ఉంది. యావది ఎంత బూసి మాటలు చెప్పాను నేను. ఈ బూసి మాటలంతా ఇంకో ఉండేదా? మనము ఇంకో ఉండకూడదు. ఇంకా మీరు సంఘటనను జోరుగా చేయాలనే దాన్ని విషయాన్ని చెప్తున్నారు. ఇన్ ఏ డెవలపింగ్ సొసైటీ లైక్ అవర్స్, మంది పెరుగుతూ ఉండేట్ల సమాజము విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ అన్బ్రిడ్జబుల్ అండ్ ఓవర్ వైడనింగ్ గ్యాప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఎంత అసమానత! అసమానత ఎందుకు? ఆర్థిక స్వతంత్రం లేదు. ఆర్థిక స్వతంత్రం ఎందుకు లేదు? ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు కావాలా? అలాంటి ఉద్యోగాలు మనకు లేవు. డొమెస్టిక్ సర్వెంట్, ఆమెకి పొద్దున్నే 5:30 గంటలకు వస్తాయి, సాయంకాలం 4 గంటల వరకు ఆ మహిళ దూడుస్తూ ఉంటుంది కదా. ఎంత సంబళం సంపాదిస్తుంది? 20,000 సంపాదించవచ్చునా ఒక పట్టణంలో? 20,000 ఎందుకు? ఎక్కడైతుంది? ఒక సీర తీసుకునేకైతుందా? జాకెట్ బట్ట తీసుకునేకైతుందా? బిస్లరీ వాటర్ తీసుకునేకైతుందా? పాలు తీసుకునేకైతుందా? పౌష్టిక ఆహారము బిడ్డలకి ఇచ్చేదానికి సాధ్యమవుతుందా? ఇది ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది? 24 లక్షలు ఒక విద్యుత్ శక్తి చేసేట్లా ఒక కైగారిక ఉద్యమం ఉంటే 10 రూపాయలు ఇన్కమ్ లేకుండేట్లా కూడా కార్మికుడు ఈ దేశంలో ఉన్నాడు కదయా. ఇది ఇన్ఈక్వాలిటీ సమాజం కదా. అసమానతమైనట్ల సమాజమా? ఈక్వాలిటీ లేకుండానే, ఈక్వాలిటీ రావాలంటే ఆర్థిక స్వాతంత్రం కావాలి. అదే నేను చెప్పింది. కార్ల్ మార్క్స్, లెనిన్ చెప్పింది అదే. వీళ్ళందరూ కూడా రెవల్యూషనిస్టు, వీళ్ళంతా దేశ విరోధులు అని చెప్తావు కదా. అసమానత ఉండకూడదయ్యా. అందరికీ ఉద్యోగాలు ఇవ్వయ్యా. వాడు ఎంత దుడుస్తాడో దానికి కూలి ఇవ్వయ్యా అని అడిగేది, పోరాటం చేసింది తప్ప. వాళ్ళు దేశద్రోహిలా? దేశద్రోహిలు మీరు. ఎవరు మీరు? డబ్బిచ్చేసి ఈరోజు మీ దగ్గర ఏమీ బండవాళం లేదు, 5 ఏండ్లకి ఎంత రియల్ ఎస్టేటు, ఎన్ని కార్లు, మీ ధర్మపత్నిలకి వజ్రవైడూరాలన్నీ. ఎక్కడే వజ్రవైడూరాలు మనకి కార్మిక శక్తులకి? ఎక్కడుందయ్యా? చూసినారేమయ్యా అది వజ్రవైడూరాలు అనేది? ఎవరి శక్తిని ఇంకా ఇదంతా పోతా ఉంది. మీ శక్తి, మీ సంపాదన దోచన చేసిండేట్లా రాజకారణ్యంలో మట్టు భ్రష్టాధికారులు ఇంకా ఇది అవుతుంది. కాబట్టి ఇన్ ఎ డెవలపింగ్ సొసైటీ లైక్ అవర్స్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ అన్బ్రిడ్జబుల్, అది బ్రిడ్జ్ చేసేదానికి సాధ్యం లేదు. వ్యత్యాసాలు, అసమానత, ఎవర్ వైడనింగ్ గ్యాప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. లా అనేది, శాసనము అనేది కెటలిస్ట్ టు రీచ్ ద లేడర్ ఆఫ్ జస్టిస్. లేడర్ ఆఫ్ జస్టిస్ ఏమి? ది లా, శాసనము, సంవిధానం, హక్కులు. ఇది ఈ ఏనిపైన మెట్టులు ఉన్నట్లు ఆ మాదిరిగా సమాజ వ్యవస్థని నిర్మాణం చేయాలి అని సుప్రీంకోర్టులో చెప్తున్నారు. ద ఫిలాసఫీ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్, సోషల్ జస్టిస్ is amply reflected in large number of judgments of the Supreme Court, various high courts, national and state industrial tribunals involving interpretation of provisions of the Industrial Disputes Act, Indian Factories Act,
పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్, ది ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ యాక్ట్, ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, మిస్లేనియస్ ప్రావిజన్స్ యాక్ట్, షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఎనాక్టెడ్ బై డిఫరెంట్ స్టేట్స్. ఇవన్నీ సమాజాన్ని సామాజిక న్యాయానికి పొందాలి, అసమానతని తీసేయాలి, సఫరింగ్ని తొడిసేయాలి అని చేసినట్ల కాయిదాలని ఈరోజు అరేబియన్ సముద్రం కేసి లేబర్ కోడ్ తెస్తున్నవి. ఎవరి కోసం తెస్తున్నవయ్యా? ఎవరి కోసము ఎందుకు తెస్తున్నావు? పట్టుబడిదారులకి సహాయం ఏదానికి చేస్తున్నావా? కార్మిక శక్తిని ధ్వంసం చేస్తున్నావా అనేట్ల ప్రశ్న మన ముందర ఇప్పుడు ఉంది. ఇది విషయాన్ని చాలా విషయాలు ఉన్నాయి, గంటల కొద్దీ చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి కోడ్లు తెచ్చి మనకి ఏమవుతుందంటే ఎఫెక్ట్ ఆఫ్ పుషింగ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ ద వర్కర్స్, కార్మిక శక్తిని అవతల పెట్టి వాళ్ళంతా సంరక్షణ చేసేదాన్ని కాకుండా ఉండేట్లా శాసనాలు ఇవి. అనుచ్ఛేదం 42లో సంవిధానంలో అది మ్యాండేట్ ఇస్తుంది, దాన్ని కడ్డాయంగా చెప్తుంది. ఏమి చెప్తుందంటే సర్కారం, భారత సర్కారం, రాజ్య సర్కారాలు డైరెక్షన్ ఉంది ఆ అనుచ్ఛేదం 42లో. ఏమనంటే ఆమెట వాళ్ళకి జవాబాదారీ ఉంది, బైండింగ్ అప్లికేషన్ ఉంది. ఏం చేసేదానికి? ఇట్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ త్రూ స్ట్రాంగ్ ఇన్క్లూజివ్ లెజిస్లేషన్ అండ్ ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ వర్కర్స్. ఇవన్నీ కాయిదాలు ఉన్నాయి కదా, ట్రేడ్ యూనియన్ కాయిదే, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కాయిదే, మినిమం వేజెస్ కాయిదే, ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కాయిదే, ప్రావిడెంట్ ఫండ్ కాయిదే, మెటర్నిటీ కాయిదే, పేమెంట్ ఆఫ్ బోనస్ కాయిదా, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ కాయిదా, ఇవన్నీ కూడా వర్కర్స్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఉండింది. దాన్ని కూడా అమల్లో తెచ్చేకి సాధ్యం లేదు. ఇవన్నీ ఉన్నా కూడా మన పరిస్థితి ఇలాగ ఉంది. ఇదని తీసేసి ఇప్పుడు 4 కోడ్లు తెస్తున్నావే, అది మంచిది కాదు అనే ఇట్లా విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఈ ఫ్యాక్టరీస్ కాయిదా శాసనము మరి ఆక్యుపేషనల్ సేఫ్టీ అనే దాన్ని, ఆరోగ్యము మరియు వర్కింగ్ కండిషన్స్ని 20 కోడ్ 20లో ఉండేదాన్ని ఏం చెప్తుందంటే 1948 ఫ్యాక్టరీస్ కాయిదాని తీసేసింది. అక్కడ 10 జనం పైన ఉంటే ఫ్యాక్టరీస్ కాయిదాలో రిజిస్టర్ చేయాల్సి ఉంది. దాన్ని ఆక్యుపేషనల్ డిసీజ్ లేకుండా సేఫ్టీగా చూసుకోవాల్సి ఉంది, హెల్త్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంది. దీన్ని ది థ్రెషోల్డ్ ఇవి 10 ఉండేది 20 చేసినారు. ఆ తర్వాత పవర్ మస్ట్ ఎంప్లాయ్ అట్లీస్ట్ 20 వర్కర్స్ as opposed to 10 workers, and the Factories Act for the law to apply. Factories not using power must employ at least 40 workmen to register. Amita, the single change wipes out legal protection for a massive section of the workforce. As per the annual survey industries 2017 and 18 ప్రకారము 47% రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్ ఎంప్లాయీస్ 20 జనం మాత్రమే నియామకం చేసుకునే ఎట్లా ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంటే 47% 20 జనమే. ఇంకా ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ని డబల్ చేసినావు కదా నువ్వు, వాళ్ళంతా ఏం కావాలి? ఫ్యాక్టరీస్ యాక్ట్ రిజిస్టర్ చేయలేదని అంటే ఎన్ఫోర్సెన్స్ చేయాలి, క్యాంటీన్ లేదు, క్రీచర్స్ లేదు, ఏమైనా హెచ్చుతక్కువ లేకపోతే ఆరోగ్యానికి దాని గురించి ఎక్కడ పయ్యట్లేదు. ఇవన్నీ సడీలమో చేసేసినారు. ఇది ఒక అంశం. ఇండస్ట్రియల్ కోడ్లో ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946లో వచ్చింది. అది కూడా రాజ్యాంగంకు వచ్చే మొదలు వచ్చింది. ఎట్లా
దాని ప్రతిఫలం అది తీసేసినారు. ఇప్పుడు తీసేసి సెక్షన్ 28 ఈ కోడ్లో 2020లో అదేం చెప్తుందంటే సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్ని ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. ఎవరికంటే ఎంప్లాయింగ్ మోర్ దాన్ 300. బట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ 1946 రిపీల్ అయిండే కాయిదా. 100 జనం ఎక్కడ ఉంటారో అక్కడ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్టు అమలు చేయాలి. సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్ని తీసుకోవాలి, సర్టిఫై చేయించుకోవాలి సర్టిఫైయింగ్ ఆఫీసర్ దగ్గర. సర్వీస్ కండిషన్స్ని నమోదు చేయాలి. వర్కర్ అంటే ఏమి, క్యాజువల్ వర్కర్ అంటే ఏమి, బదిలీ వర్కర్ అంటే ఏమి, పర్మనెంట్ వర్కర్ అంటే ఏమి, పర్మనెంట్ వర్కర్ ఎన్ని ఏళ్ళు ప్రొబేషన్ పీరియడ్లో ఉండాలి, వాళ్ళ సర్వీస్ కానీ ఎంత వర్క్ చేయాలి, ఎన్ని అవర్లు చేయాలి, వారానికి ఎంత పని చేయాలి, వాడు ఏమైనా తప్పు చేస్తే వాని పైన క్రమం ఎలా తీసుకోవాలి, అది ఎంత ప్రొడక్షన్ ఉంది అనేదాన్ని ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్లో ఉన్నింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ తీసేసి ఇది 300 జనం ఉంటే మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రియల్ లేబర్ కోడ్ సాధ్యమవుతుంది. ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్ని రిపీల్ చేసేసినారు. దీన్ని పరిణామము చాలా క్లిష్టకరంగా ఉంటుంది అనే విచారాన్ని మీకు చెప్తున్నాను. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కాయిదా 1947ని దీన్ని రిపీల్ చేసేసినారు. ఐఆర్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ తెచ్చి దీంట్లో నేను ఎప్పుడే చెప్పినాను, ప్రొటెక్షన్ అగైన్స్ ది లే ఆఫ్ రిటెన్షన్ చెప్పినాను మీకు. ఈ మాదిరి ఈ కోడ్లో కార్మిక విరోధి నీతి ఉండేట్లా దీన్ని చేసినారు. ఈ కోడ్ అండ్ వేజెస్ 2019లో ఏమేమి ఏరుపేర్లు అయినాయంటే, వేజ్ 2019లో తెచ్చినారు. డైరెక్ట్గా కార్మికుల్ని అసాల్ట్ చేసేట్లా కాయిదా ఇది. మూలభూత హక్కులన్నీ కూడా వర్కర్స్ది తీసి పారేసినారు. ది రైట్ టు మినిమం వేజెస్ అనే దాన్ని కూడా తీసి పారేసినారు. మినిమం ఈజ్ నాట్ లివింగ్ వేజ్. సుప్రీంకోర్టు చెప్తుంది మినిమం వేజ్ ఈజ్ నాట్ లివింగ్ వేజ్, లివింగ్ వేజ్ ఇవ్వాలి అని చెప్తారు. అనుచ్ఛేదం 43లో కానీ సంవిధానం నిర్దేశతత్వంలో చెప్తారు లివింగ్ వేజ్ ఫర్ ఆల్ వర్కర్స్. ఎప్పుడు వచ్చింది మనకి 1950లో జనవరి 26వ తారీఖు 76వ ఇస్రో మనము రిపబ్లిక్ గణరాజ్యోత్సవం అని భాషణాలు రెడ్ ఫోర్ట్లో అతను ఇండిపెండెంట్ పార్లమెంట్ ముందర ఇక్కడ మన రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టరు, గవర్నరు, ప్రైమ్ మినిస్టర్ అంతా చెప్తున్నారు కదా. ఇక్కడ ఏమైంది, ఇన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఎందుకు ఇది 43 చెప్తుందంటే అనుచ్ఛేదము, సర్కారాలు, భారత సర్కారము, రాజ్య సర్కారము షెల్ ఎండ్యూవర్ సెక్యూర్ బై సూటబుల్ లెజిస్లేషన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్, ఆర్థిక ఒక సంఘటనని కార్మిక శక్తులకి ఇవ్వాలి. దానికోసమే పేమెంట్ బోనస్ కాయిదా చాలా ఇంపార్టెంట్. ఎంత ఉత్పాదన, ఎంత నీకు లాభం వస్తుంది, దాంట్లో మినిమం 8.33 బోనస్ కాయిదా ఇవ్వాలి. 8.33 ఈజ్ నాట్ ఓన్లీ ది బోనస్, వాడు ఎంత సంపాదించేసేది బోనస్ ఆ సంవత్సరానికి. మ్యాక్సిమం ఈజ్ 20% ఆఫ్ ది టర్న్ ఓవర్ టు ది ఎంప్లాయీ. దట్ షుడ్ బి, ఇట్ కెన్ బి మోర్. If a collective bargaining agent is strong, it can be more. తర్వాత ఆర్టికల్ 39లో స్టేట్ షల్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ, నీతులు ఏమని వ్యాపారం ఉండాలంటే టు సెక్యూర్ అన్ని ప్రజలకి, మహనీయులకి మరియు మహిళలకు ఈక్వల్గా ఉండేట్లా నీతుల్ని తేవాలి. వేజ్ కానీ ఇవన్నీ. హ్యావ్ ది రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఒక పస్తు కూడా, ఒక దినము కూడా పస్తు ఉండకూడదు. ఈ దేశంలో ఈరోజు కార్మికులు
ఎంత బాధపడతారో అనే దాన్ని మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. దాన్ని చూసినాను నేను. మధ్యలో మీ కార్మికుల మధ్యలో పనిచేసినాను నేను. నాకు తెలుసును మీ శక్తి, మీ కష్టాలు ఎన్ని అని. ఇది జీవించేదానికే సాధ్యం లేదు. ఆపరేషన్ ది ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్. దానికోసం ఇందిరాగాంధీ 39Cలో ఎకనామిక్ వెల్త్ షల్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ ఫ్యూ ఇండివిజువల్ అని ఖాసగి ఎన్ని 14 బ్యాంకులు, ఆమె తర్వాత ఇంకో 6 బ్యాంకులు అని రాష్ట్రీకృతం చేసినా కూడా ఇప్పుడు ఏమైపోయింది, ఫారిన్ బ్యాంక్స్ వచ్చేసినాయండి. రాష్ట్రీకృత బ్యాంకులన్నీ అరేబియన్ సముద్రానికి వెళ్ళిపోయా. అంతర్రాష్ట్రీయ ఐసిఐసిఐ బ్యాంకు, గ్రీన్లేస్ బ్యాంకు, అన్ని బ్యాంకులు భారతదేశానికి వచ్చేసినాయి. అన్నిటికీ లైసెన్స్ ఇచ్చేసినారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దీని అర్థమేమి? యు ఆర్ అలౌయింగ్ ఇన్ వన్ వే బ్యాంక్ నేషనలైజేషన్ 1970. You are allowing the private foreign banks to establish across the country, and regional banks are merged with the national banks. The identity of the state who established is completely gone. So ఇది 43-39 తర్వాత 1982 ఇస్వీలో పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పినారంటే, ఏ పర్సన్ ప్రొవైడ్స్ లేబర్, ఎవరైతే కార్మిక అవని ఆ కూలి ఎక్కడ అది శక్తి, ఆ కార్మిక శక్తి ఇస్తాడో, ఆమె సర్వీస్ ఇస్తాడో, అనదర్ ఫర్ రెమ్యునరేషన్ సంబడానికి విచ్ ఇస్ లెస్ దాన్ ది మినిమం వేజ్ అంటే ఉండకూడదు అనేది 82 ఇస్వీలో చెప్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇప్పుడు ఒక డ్రైవరు, వర్క్షాప్లో పనిచేసేవాడు, హోటల్ ఇండస్ట్రీలోనో, సినిమాలంతా పైన వేయడండి. ఇప్పుడు టీవీ వచ్చినాక, ఆమె ఐఫోన్ వచ్చినాక అది ఏదో లేటెస్ట్ సినిమాలంతా దాంట్లో దుడ్లు కట్టేస్తే అది వస్తుంది, థియేటర్కే పోయే పనిలే. ఆమెట ఇదేమైంది, ఫోర్స్డ్ లేబర్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఆర్టికల్ 23 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫోర్స్డ్ లేబర్ ఇప్పుడు ఎలాంటి, నీకే చూడయా నేను ఇచ్చేది ఇంతే, నీకు 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, నా దగ్గర డ్రైవర్గా ఉండు, మా ఇంట్లో పని చేయి, నీకే ఉద్యోగం లేదు కాబట్టి నేను నీకే 10,000 ఇస్తాను అంటే, ఇట్ ఈస్ ఎంప్లాయీ గోయింగ్ సీకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ బికాస్ మనకి లైవ్లీహుడ్ చేసేదానికి సాధ్యం లేదు. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రరీ టు ఆర్టికల్ 23 అనేదాన్ని మీకు ఇప్పుడప్పుడే చెప్తున్నాను. ఆమెట కోడ్ ఇంట్రడ్యూసెస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లోర్ వేజ్ అంట. ఇది 2019లో వితౌట్ డిఫైనింగ్ ద మీనింగ్. కోడ్ వేజ్ అంటే ఏమయ్యా, దానికి ఏమి డెఫినేషన్ ఉందా? ఏమిలే, ఇష్టం వచ్చినట్లు వాడు ఫ్లోర్ వేజ్ అని చెప్తున్నాడు. ఆ తర్వాత without defining its meaning, criteria for determining, although code states that the floor wage cannot be lower than the minimum wages. అని చెప్తూ విల్ పుష్ మినిమం వేజెస్ డౌన్వర్డ్, కిందకి తెస్తున్నారు. కరెంట్ ఫ్లోర్ వేజ్ ఫిక్స్డ్ బై ది మోదీ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ 178 రూపీస్ పర్ డే. ఇది 178 రూపాయలు ఇస్తే మినిమం వేజెస్ ఒక దినానికి, అది ఎక్కడ సాధ్యమవుతుంది? అగ్రికల్చర్ లేబర్కి ఇవ్వద్దు మినిమం వేజెస్, ఇండస్ట్రీస్ వైజ్ అగ్రికల్చర్లో పనిచేసే మహిళలకి, వాళ్ళు ఇప్పుడు పనుల్లో షిఫ్ట్ సిస్టమ్ పెట్టినారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రైతుల దగ్గర. కానీ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆ రీతి డిమాండ్ చేస్తే పరిస్థితులు, ఎందుకంటే పట్టణానికి వచ్చేసినారు వాళ్ళు, మనకి డబ్బు సంపాదన చేసేట్లేదంటే ఊరికి పోవాలి తిరిగేవాడు. కాబట్టి ఈ 178 రూపాయలు ఇక్కడ మినిమం వేజెస్ అని తెచ్చినారు. కరెంట్ ఫ్లోర్ వేజ్
గవర్నమెంట్ ఇంత ఫిక్స్ చేసినారు. కర్ణాటక అప్రాక్సిమేట్లీ ₹707, 723 పర్ డే, 707 రూపీస్, ₹707 ఇంకా 723 వరకు ఒక దినానికి. ది ఇన్ఎవిటబుల్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఫ్లోర్ వేజ్ దేర్ఫోర్ ఈజ్ టు డ్రాగ్ మినిమం వేజెస్ టువర్డ్స్ ది లోయర్ బెంచ్ మార్క్. దానికోసం దీన్ని కోడ్ తెచ్చినారు. ఈ డ్రాఫ్ట్ రూల్స్ ఇప్పుడు ప్రపోజ్ చేసినది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫార్ములా ఫర్ మినిమం వేజ్ క్యాలిక్యులేషన్ which is a much diminished version of the formula to calculate minimum wage. నేను చెప్తాను కదా కాంపోనెంట్ మినిమం వేజెస్కి ఏమి ఉండాలని. ఈ రూల్స్, డ్రాఫ్ట్ రూల్స్లో అది వ్యతిరేక్తంగా రూల్స్ని ఇప్పుడు డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చినారు. మినిమం వేజెస్ శాంక్షన్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఫర్ ది రిజెక్షన్ ఆఫ్ బిరెప్ట్ జడ్జ్మెంట్. సుప్రీంకోర్టుకి విరోధంగా మినిమం వేజెస్ క్యాల్కులేషన్ ఎలా చేయాలి అని చంద్రబాబు కేసులో 1976లో చెప్పినది. చంద్రబాబు కేసులో బెంగళూరుది. దానికి విరోధంగా ఇప్పుడు మినిమం వేజెస్ ఫిక్సేషన్ తెచ్చినారు. ఈ కోడ్ ఇది కమ్మి చేస్తుంది, రెంట్ కాంపోనెంట్ని కమ్మి చేస్తుంది, విచ్ ఇస్ ది సెంట్రల్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పెన్స్. అమరావతి, విజయవాడలో ₹10,000 ఇల్లు చెప్తుందా ఒక కుటుంబం, కార్మిక శక్తికి? ఆటో రిక్షా వాడు, రైల్వే స్టేషన్లో పనిచేసేవాడు, వానికి రెంట్ ఇవ్వకుండా పోతే వాడు రెంట్ తీసుకోవాలి కదా. రెంట్ లేకనే వాడు ఇల్లు సంపాదన చేసినాడా? ఇల్లు కట్టుకోకుంటే వాడు ఎందుకు కార్మికుడు అవుతాడంటే? లాయర్ ఎంజన్ ఇండ్లు ఉన్నాయి అమరావతిలో. 10 ఏళ్ళు వచ్చిన వాడు కోట్ల రూపాయలు ఇచ్చి సైట్లు తీసుకునేకవుతుందా? కోట్ల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టకవుతుందా? అలాంటిది కార్మికునికి బాడీకి తీసుకోకుండా పోతే ఎలా? ఈ కాంపోనెంట్ ఆఫ్ రెంట్ని మినిమం వేజెస్ ఫిక్స్ చేతోడు తీసినారు. టు మియర్ 10% ఆఫ్ ది ఫుడ్ అండ్ క్లాతింగ్ కాంపోనెంట్ ఉంది, విచ్ ఈస్ అన్సైంటిఫిక్. మినిమం వేజెస్ ఫిక్స్ చేతోడు ఇన్ని కాంపోనెంట్లు తీసుకోవాలి. ఆ కాంపోనెంట్లు అంటే వైజ్ఞానిక దృష్టిలో తల్ల పెట్టుకొని మినిమం వేజెస్ కమిటీ మినిమం వేజెస్ కాయిదాలో తెస్తుంది 1948లో. అది తీసి పారేసినారు ఇప్పుడు. ఇది చాలా దురదృష్టకరమైనది. దాన్ని ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంటు 1992 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వైలేట్ అయింది, విచ్ మ్యాండేట్స్ ది wages have to be fixed taking into consideration of real cost which is required to be spent. దాంట్లో ఎంత ఖర్చు చేస్తాడో ఆ అంశాలన్నీ తీసుకోవాలని చెప్తుంది. కంపారిజన్ పోలిస్తే మినిమం వేజెస్కి కర్ణాటకకి పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్, భారత గవర్నమెంట్ ₹178 చేసిన దాన్ని దీన్ని పోల్చినట్లయితే ది వేజ్ కోడ్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్స్ షార్ప్లీ కోడ్ డ్రాగ్స్ వేజెస్ డౌన్వర్డ్. కిందకు వస్తుంది, పైనకి పోల్చుకునేది కిందకు వస్తుంది. ఇవన్నీ చెప్తున్నాను. ఈ రివిజన్ ఆఫ్ మినిమం వేజెస్ ఎప్పుడు? సెక్షన్ 3(1)B మినిమం వేజ్ 1948 ప్రకారము ప్రతి రాష్ట్ర సర్కారము పరిష్కరణం చేయాలి ఈ మినిమం కనిష్ట వేతనాలు. ఆ కనిష్ట వేతనాలని 3(1)B ప్రకారము దాన్ని సర్కారు జవాబుదారీ, మ్యాండేట్స్, డైరెక్షన్ ఏమి రివ్యూ సచ్ ఇంటర్వల్స్ యాజ్ ఇట్ థింక్ ఫిట్. ఇంటర్వల్స్ నాట్ ఎక్సీడింగ్ 5 years. 5 ఏళ్ళకు తూరి కార్మికులకే కాదు, జడ్జిలకు, ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్కి. సుప్రీంకోర్టు జడ్జిని ఇప్పుడు రంజనా దేశాయిని అక్కడ చేస్తున్నారు. మన ఫంక్షన్ పైన ఢిల్లీకి చీఫ్ జస్టిస్ ప్రమాణం వచ్చినానికి పైన చీఫ్ జస్టిస్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మాకేమైనా డబ్బు జాస్తి వస్తుందా? ఇప్పుడే 2 లక్షలు వస్తుంది ఫార్మర్ చీఫ్ జస్టిస్కి పెన్షన్. 2 లక్షలు అండి, 2 లక్షలు ఐఏఎస్ ఆఫీసర్కి పెన్షను, మినిమం వేజెస్ కాదు. ఈ వేతనం పరిష్కరణలో ఆయన అడుగుతున్నాడు, మాకేమైనా డబ్బు వస్తుందా పరిష్కరణ?
ఇంకా లేదు సార్, నేను ఇంకా చూస్తూ ఉన్నాను, స్టడీ చేస్తున్నాను, ఆమెకు చెప్తా ఉంది ఆమె. అంటే మాకి ఆశ దురాశ, మీకు ఇక్కడ బతికే మీకు కష్టకరమైన విచారం. ఇది సమస్య. ఆమెట minimum rates of wages so fixed and revise the minimum wages if necessary. కేరళ హైకోర్టు చెప్పింది. కేరళ హైకోర్టు ఏం చెప్పింది? ప్లాంటర్స్ ఆఫ్ కేరళ, ఈ కేసు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ప్లాంటర్స్ యాక్ట్ కూడా తీసి పరేసినారు ఇప్పుడు. ఈ కేరళ ఐఎల్ఆర్ 1996 3 కేరళ 451. కర్ణాటక హైకోర్టు ప్రైవేట్ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ చాలా ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు. గవర్నమెంట్ హాస్పిటల్ లేవు, కార్పొరేట్ హాస్పిటల్ అంతా వచ్చినాయి. డెడ్ బాడీస్ చచ్చిపోతే 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయింది, అది కట్టితే మీ డెడ్ బాడీ ఇస్తామని. ఇచ్చలేదంటే కోర్టుకు పోతే కోర్టులో కూడా ఒక డైరెక్షన్. అర్థమైందా? ఇది ఈ కేసులో కర్ణాటక హైకోర్టు చెప్తుంది ఏమిటంటే, ఆమెట అది సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వికాస్ సౌదా, ఆ బంగ్లా మా వీళ్ళు సోమనాథ్ చూసినారు, రజనీ కూడా మనం చూసినారు కదా, వికాస్ సౌదా పక్కలో అట్లా మహల్ కట్టినారు. ఇక్కడ 2020లో వాళ్ళు చెప్పినారు, రివైజ్ ది వేజెస్ ఆజ్ మ్యాండేటెడ్ అండ్ సెక్షన్ 3 వుడ్ రిజల్ట్ ఇన్ వర్కర్స్ బీయింగ్ మేడ్ టు వర్క్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 23. Forced labor is not permissible under the Constitution. Section 3(1) of the minimum wage act mandates minimum wages to be fixed. ఆమెట కోడ్ ఇప్పుడు వచ్చిండే కోడ్ ప్రకారము సెక్షన్ 8(4)లో ది అప్రోప్రియేట్ గవర్నమెంట్, భారత సర్కారమో లేకపోతే రాష్ట్ర సర్కారము, డేంజరస్ లూప్ హోల్ బై లెజిటిమేటింగ్ డిలేస్ అండర్ ది గైజ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ మినిమం వేజెస్ పరిష్కారమే చేసేది లేదు. సచ్ డైల్యూషన్ ఎఫెక్టివ్లీ పర్మిట్స్ ది కంటిన్యూషన్ ఆఫ్ ది ఫోర్స్డ్ లేబర్ ఇన్ ఇండియా. ఇది కావాలా మనకి? ఇది సాధ్యమా? ఇది కార్మికులు శక్తికి మంచిదా? దేశానికి మంచిదా? దేశం ప్రగతి అవుతుందా? దేశం అభివృద్ధి అవుతుంది? యావ్ డోంగా మాటలంతా మాట్లాడుకుని భాషణాలు, మన్కే బాత్ యావ్ మన్కీ బాత్ యావది ఇది ఆర్టికల్ 39(d)కి ఎరోజన్ అవుతుంది. వేజెస్ డెలిబరేట్లీ ఆబ్లిటరేట్ స్పిరిట్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది మ్యాండేట్ ఆఫ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వాల్యూ. ఆమెట పే అంటే సంబళం అంటే ఏమేమి దాన్ని మ్యాండేటెడ్ టు ది ఈక్వల్ 1976 ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వాల్యూ వర్క్ని అది చెప్తుంది. రెమ్యునరేషన్ని పేయబుల్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ బి ఈక్వల్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అని సుప్రీంకోర్టు 1986 హెచ్డి సింగ్ కేసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెప్పింది కదా. 39(d)ని ఇంటర్ప్రెట్ చేసే దానికి విరోధంగా ఇప్పుడు లేబర్ కోడ్, వేజెస్ కోడ్ 19 ఆమెట సెకండ్ ప్రావిజన్ టు సెక్షన్ 2(y)లో limited set of emoluments is taken into account when calculating the wage. అలాగే ఉండింది కాదు. వేజ్ అంటే ఏమేమి కాంపోనెంట్లు అన్నీ తీసుకోవాలి, ఇక్కడ లిమిటెడ్, దాన్ని రెడ్యూస్ చేసేసినారు. ఆమెట పర్పస్ ఆఫ్ ఈక్వల్ పే ప్రొటెక్షన్ సర్టన్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ రెమ్యునరేషన్, ఏ బోనస్ పేయబుల్ అది తీసుకోవాలి, ఎనీ లా ఫర్ టైమింగ్ ఇన్ ఫోర్స్, వాల్యూ ఆఫ్ ది హౌస్ తీసుకోవాలి, ది కంట్రిబ్యూషన్ పెయిడ్ బై ది ఎంప్లాయర్ టు ఎనీ పెన్షన్ ఆర్ ప్రావిడెంట్ ఫండ్ దీన్ని తీసుకోవాలి. ఆమెట ఎనీ సమ్ పెయిడ్ టు ది అన్ఎంప్లాయిడ్ పర్సన్ టు డిఫరే స్పెషల్ ఎక్స్పెన్సెస్ ఎంటైల్డ్ టు హిమ్ బై ది నేచర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకోవాలి. దస్ బై చేంజింగ్ ది డెఫినేషన్ ఆఫ్ వేజెస్ రైట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ బీన్ నౌ కాంప్రమైజ్డ్. సబలీకరణం అంట, ఎవరికి? మహిళలకి ఓటు తీసుకునే దానికి సబలీకరణం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మాట్లాడింది. ఈక్వల్ పేపర్ ఈక్వల్ వాల్యూ ఉమెన్కి ఇవ్వయా, యాక్ట్ ఇవ్వయా అంటే దానికి ఏం ఉత్తరం లేదు. మీరు చెప్పాలి కదా, ఏదయ్యా సబలీకరణం అంటున్నావే, ఎంపవర్మెంటు, మాకు ఈక్వల్ పేపర్ ఈక్వల్ వాల్యూని ఎందుకు తీసేసినావా అని అడగాలి కదా మీరు.
మహిళలు ఎన్నుకున్నారు కదా, మీరు ఎంత అడగాల? రేపొద్దునే మీ ముందు వచ్చి ఓటు అడిగేవాడు మీరేం ఉత్తరం వెళ్ళలేదా? ఎన్నుకుండేవాళ్ళు చెప్పాలి కదా. అడుగుతారా మీరు? లేదా? చేయలు ఎత్తండి, ఎత్తాలి కదా మీరు. లేదంటే మీరు అట్లే ఉంటారు. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి నేను చెప్పింది ఏమీని. అందుకోసం ఊరికే ఉండారు. 2 గంటలు అయిందండి, ఇంకా ఉంది విషయాలు మాట్లాడేట్ల విషయాలు ఇవే. కాబట్టి 1.5 గంట అయింది, 2 గంటలు మాట్లాడినాను. ఎంత అర్థమైందో, ఎంత అర్థ ఇచ్చినానో నాకే తెలియదు. అర్థమైంది మీకు అంతా అని అనుకో ఉన్నాను. సో ఇంకోటేమి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కాయిదాలో ఎనీ టైమ్ డిస్ప్యూట్ కెన్ బి రైజ్ ఉంది, సెక్షన్ 10(1). ఎనీ టైం డిస్మిస్లు ఇప్పుడు అయినట్టు. అది 10 ఏళ్ళు అయింది. ఇంకా నేను జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో చెప్తే 33 ఏళ్ళు అయింది ఇంకా డిస్ప్యూట్ రైజ్ చేసుకోకుండా. ఎందుకు ఈ కాన్సెప్ట్ ఏమక్కడంటే, ఎప్పటి వరకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ని ఉంటుందో దాన్ని ఇత్యర్థం చేయకుండా పోతే ఆ ఇండస్ట్రీ కోసము, కార్మికుల కళ్యాణం కోసము ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అలాగే ఉంటుంది అని. అంటే వివాదాలు కార్మికులకు, బండవాళశాహీల మాలికులకు వస్తే అది కైగారిక వివాదము. ఆ కైగారిక వివాదము ఇంతవరకు ఇత్యర్థం చేయకుండా పోతే అలాగే ఉంటుంది ఇంటిని. ఎనీ టైమ్ యూ కెన్ రైజ్ ఎ డిస్ప్యూట్. కానీ ఇప్పుడు లిమిటేషన్ 2 ఏళ్ళకి పెట్టేసినారు. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో 2 ఏళ్ళకి పైన మీ డిస్ప్యూటు ఎత్తేయలేదు. కార్మిక న్యాయాధికరణలు దాన్ని ముందర వచ్చేట్లేదు, సర్కారం దాన్ని రెఫర్ చేసేట్లేదు. కాబట్టి అక్రూడ్ రైట్ ఇన్ ఫేవర్ ద వర్క్మన్. ఇండస్ట్రియల్ పీస్ అండ్ హార్మనీ కోసం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అడ్జుడికేట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే, పార్లమెంట్లో నువ్వు బేసిక్ స్ట్రక్చర్కి ఎగనెస్ట్గా, మూలభూత తత్వాలకి ఎగనెస్ట్గా నువ్వు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ని తిద్దుపడి చేసినారు. ఇంకోటి ఏమంటే డినోవో ఎంక్వైరీ. ఏం డినోవో? ఇప్పుడు లేబర్ కోర్టులో కేసు ఉంది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కాయిదాలో 3 నెలలకు మాత్రం ఇత్యర్థం చేయాలని. 1000 కేసులు అక్కడ ఉంటే 3 నెలలకు ఎట్లా ఇత్యర్థం అవుతుందండి? పార్టీషన్ సూటు సివిల్ న్యాయాలయంలో 50 ఏళ్ళైనా కూడా ఇత్యర్థం అవుతలేదు, హైకోర్టులో ఉన్నాయి. 3 నెలలకు ఎట్లా ఇత్యర్థం అవుతుంది? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ని రిపీల్ చేసిన దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సెక్షన్ 51(2) ప్రకారము ఆల్ దీస్ కేసెస్, అన్ని కేసులు ఇంకా న్యాయాధికరణానికి వర్గం చేస్తున్నాము. అక్కడ నేషనల్ ట్రిబ్యునల్కి పోతాయి, బ్యాంక్ కేసులు, ఎల్ఐసి కేసులు అక్కడ పోతాయి. వాళ్ళు ఆ ట్రిబ్యునల్ మెంబర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్కి డిస్క్రిషన్ పవర్ అంట. ఎవిడెన్స్ ఇంతవరకు చేసేది పెట్టుకోవాలి, లేదు ఇంకా పునః విచారణ చేయాలి అని వాళ్ళ డిస్క్రిషన్ అంట. అది ఎలాంటి డిస్క్రిషను? ఎవిడెన్స్ ఏంటి స్టేజ్ని ఇంకా మీరు ట్రాన్స్ఫర్ చేయాలి, సర్వే సామాన్యంగా కానూను, శాసనం. నువ్వు డిస్క్రిషన్ పవర్ ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే, వీడు కార్మికుల పరం ఉంటాడా? ఎంప్లాయ్ తెలిసినా, కార్మిక బిడ్డ ఎవరు, కార్మిక కస్టనిస్టులు తెలిసినా, ఎవరు ఏజెంటో, ఎట్లా నడుపుతారో వాళ్ళు డినోవో ఎంక్వైరీ చేస్తారు. ఆర్గ్యుమెంట్ చేసి అవార్డు చేయకుండా కేసు కూడా డినోవో ఎంక్వైరీ అంట. యావదండి జ్యూరిస్ప్రుడెన్స్? ఏమి జ్యూరిస్ప్రుడెన్స్? అది కార్మిక వివాదం జ్యూరిస్ప్రుడెన్సే వేరే, సివిల్ వివాదాలు జ్యూరిస్ప్రుడెన్సే వేరే, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్సే వేరే. దానికోసమే స్పెషల్ ఎనాక్ట్మెంట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్టు, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్టు, గ్రాట్యుటీ యాక్టు, మెటర్నిటీ యాక్టు, ఇవన్నీ కలుపుతూ చేసి ఇది డినోవో ప్రొసీడింగ్స్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇది మనము ఒప్పుకోవాలా అనేట్లది. ఇది మిగతా ఈ 1946 యాక్ట్లో 300 జనం ఉంటే మాత్రం ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ అప్లై అయ్యేది.
మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు మున్నూరు జనం కింద ఉంటే వాళ్ళకంతా ఏం కావాలా? అది సమాజము వ్యవస్థ. వాళ్ళకు కానూను, మీకు కానూనా? మున్నూరు జనం ఉండేట్ల ఫ్యాక్టరీకి స్టాండింగ్ ఆర్డర్ సప్లై అవుతుంది. ఇక్కడ ఈ 100 జనం ఉండేవాళ్ళకి, 10 జనం 20 జనం ఉండేవాళ్ళకి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంటా? ఏమిటి వ్యవస్థ ఇది? ఇలాంటి వ్యవస్థని మనం ఒప్పుకోవాలా అనేట్లది విషయము. ఆమెట సెక్షన్ 30(11) సబ్ సెక్షన్ 11 ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో ఇక్కడ చెప్పింది ఏమంటే, వితౌట్ ప్రిజుడిస్ టు ఫోర్గోయింగ్ ప్రావిజన్స్, అంటే ఐఆర్ కోడ్లో ది స్టాండింగ్ ఆర్డర్స్ రిలేటింగ్ టు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, 100 జనానికి కంపల్సరీగా అక్కడ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ కావాలా, సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉండాలా. ఆన్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద రిలవెంట్ ప్రావిజన్స్ ఆఫ్ ద కోడ్ షెల్ ఇన్ సో ఫార్ యాజ్ ఈజ్ నాట్ ఇన్కన్సిస్టెంట్. ఇది ఈ కోడ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇన్కన్సిస్టెంటే. ఇదేమిది అంటే అన్ని ప్రావిజన్లు ఉంటాయి, కానీ యావ ప్రావిజన్ ఇన్కన్సిస్టెంట్ ఉందో అంటే 100 జనానికి స్టాండింగ్ ఆర్డర్స్ ఉంది. ఇప్పుడు 300 జనం చెప్పినావు, 100 జనం ఉండే స్టాండింగ్ ఆర్డర్స్ ఊర్జితమయ్యేది లేదు, అలాంటి అది ఇన్కన్సిస్టెంట్ విత్ ది కోడ్. ఇలాగే ఉంది చూడండి, ఇది ఏమి న్యాయం ఇది? ఆమెట ది క్రిటికల్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ స్టాండింగ్ ఆర్డర్ that have already been certified establishments, so and so చెప్పినాను మీకు. ఇప్పుడు the increase in the threshold not only denies new workers protection but places existing rights of thousands of workers in a state of uncertainty. ఇది ఉంది, potentiality leaving them vulnerable. ఇవంత అవుతుంది. ఇది పబ్లికేషన్ అవసరం లేదు, స్టాండింగ్ ఆర్డర్స్ పబ్లికేషన్ చేయాలా. కైగారిక ముందర ఇవన్నీ స్టాండింగ్ ఆర్డర్స్ తెలాలి వాళ్ళకి, ప్రతి వర్కర్కి వారి హక్కులేమి, మాలికిన హక్కులేమి అనే దాన్ని అక్కడ పెట్టాలి. అది చేసేట్లా అవసరం లేదు, దీన్ని తీసి పారేసినారు. సెక్షన్ 33(2) ఏం చెప్తుందంటే, ఈ మాలికుడు స్టాండింగ్ ఆర్డర్స్ని వర్కర్కి తెలిసేట్లా భాషలో అక్కడ తర్జుమా చేసి పెట్టాలి అనేదాన్ని కూడా దాన్ని ఇప్పుడు తీసి పారేసినారు. ఇదంతా సమస్య కార్మికులకి తొందర అవుతుంది. కాబట్టి ఈ 4 కోడ్లు, కార్మిక విరోధి నీతి, సంవిధాన విరోధి నీతి, శాసనాల విరుద్ధ నీతి, సుప్రీంకోర్టు తీర్పుల విరుద్ధ నీతి, మీ హక్కులు మీకు ఉండేట్లా దాన్ని తీసి పరుస్తుండేట్లా దాన్ని సరిలేదు. ఇది కైగారిక అశాంతి మరియు కార్మికులకి కళ్యాణం అయ్యేట్లా కోడ్లు కావద్దు. కాబట్టి దీనంతా మీరు అపోజ్ చేయాలి. దీన్ని తీసి అరేబియన్ సముద్రంలో వేసినట్లు ఈ రైతుల సమస్యలు, రైతుల శాసనాలంతా తీసి పారేసి కదా, అలాంటి ఈ శాసనాలన్నీ తీసి పారేయాలని పోరాటాలు మీరు చేయాలని నా అభిప్రాయం. నేను నా భాషను విని ఇంకా మీరు ఇవన్నీ ఇంట్లో ఉండకుండా పోరాటాలు చేస్తారని నమ్మకంతో 2 గంటలు నేను మాట్లాడినాను. నేను మాట్లాడేట్లా మాటలకి హిమ్మత్ ఇచ్చి మీ హక్కుల్ని మీరు సంరక్షణ చేసుకోండి చెప్తున్నాను. భాషణాన్ని పూర్తానికి ఇస్తున్నాను.